వెల్కమ్ టు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. అది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే దీన్ని తెలుసుకునే ముందు మనం కంప్యూటర్స్లో ఇంకొక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మీ అందరికీ తెలిసిందే నెట్వర్క్. సో నెట్వర్క్ అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? సాధారణంగా మనం ఏదైనా ఒక కంప్యూటర్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు, అంటే సింగిల్ యూజర్ పర్పస్గా మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక డెస్క్టాప్ కంప్యూటర్ని తీసుకుంటాం. ఆ డెస్క్టాప్ కంప్యూటర్లో మనకి కావాల్సిన అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. అలాగే మనకి కావాల్సిన ఫైల్స్ని సేవ్ చేసుకుంటాం లోకల్గా హార్డ్ డిస్క్లో. సో ఈ ఆపరేషన్స్ అన్నీ మన పర్సనల్ కంప్యూటర్లో మనం ఇండివిజువల్గా సింగిల్ పర్సన్గా చేసుకుంటాం. సో అదే మరి ఒకవేళ మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు, ఈ ఆర్గనైజేషన్లో మనకి ఒకటి కన్నా ఎక్కువ కంప్యూటర్స్ ఉన్నప్పుడు, ఈ కంప్యూటర్స్లో మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ మీద డిఫరెంట్ యూజర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ యూజర్స్ వర్క్ చేసేటప్పుడు ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి సమ్టైమ్స్ డేటాని మనం షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ మనకి ఆర్గనైజేషన్లో ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి. ఈ 10 కంప్యూటర్స్లో సపోజ్ నేను థర్డ్ సిస్టమ్ దగ్గర నేను వర్క్ చేస్తున్నాను. ఈ థర్డ్ సిస్టమ్ దగ్గర నేను ఏదైనా ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుని దాన్ని నేను సపోజ్ 8th సిస్టమ్ దగ్గరికి నేను ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నాను అనుకోండి. మరి 8th సిస్టమ్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఏం చేయాలి? నేను వర్క్ చేస్తున్న థర్డ్ సిస్టంలో ఉన్న ఫైల్ని ఏదర్ ఫ్లాపీ డ్రైవ్లో కానీ, లేకపోతే మెమరీ కార్డులో కానీ, లేదంటే సీడీలో కానీ మనం కాపీ చేసుకుని దాన్ని మళ్ళీ 8th సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ఫిజికల్ డివైస్ అంటే మెమరీ కార్డు కానీ, లేదంటే పెన్ డ్రైవ్ కానీ, దీన్ని మళ్ళీ మనం అక్కడ ప్లేస్ చేసుకుని అక్కడి నుంచి ఆ ఫైల్ని మనం 8th సిస్టంలోకి కాపీ చేసుకోవాలి. సో ఇది కొద్దిగా రిస్క్తో కూడుకున్న పని. అలాగే మనకి ఆర్గనైజేషన్కి వచ్చేటప్పటికి ఈ కంప్యూటర్స్ని ఉపయోగించేటప్పుడు సమ్ అదర్ రీసోర్సెస్ కూడా వాడుతుంటాం. ఉదాహరణకి ప్రింటర్ కానీ, స్కానర్ కానీ, లేదంటే సీడీ డ్రైవ్ కానీ, ఇటువంటివి కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. సపోజ్ మన ఆర్గనైజేషన్లో 10 సిస్టమ్స్ ఉన్నాయి. ఎక్కడో 10th సిస్టమ్ దగ్గర మనకి ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంది. నేను థర్డ్ సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ నేను ఏదో సమ్ ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఫైల్ని మనం ప్రింట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ప్రింట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇవన్నీ ఇండివిజువల్ పర్సనల్ కంప్యూటర్స్గా ఉన్నాయి కాబట్టి ఈ థర్డ్ సిస్టమ్ దగ్గర ఉన్న ఫైల్ని మనం ఏం చేయాలి? 10th సిస్టంలోకి కాపీ చేసుకుని అక్కడి నుంచి మనం ప్రింట్ ఇవ్వాలి. అయితే ఇలా ప్రతిసారి చేసుకోవడం అనేది మనకి పాసిబుల్ అయ్యే పని కాదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ మన ఆర్గనైజేషన్లో ఉన్న మొత్తం 10 సిస్టమ్స్ని, అంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఉన్న సిస్టమ్స్ని, సపోజ్ నేను థర్డ్ సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నాను అనుకోండి. ఈ థర్డ్ సిస్టమ్ దగ్గర ఉన్న ఫైల్ని మనం ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఈ ఇండివిజువల్ కంప్యూటర్స్ అన్నింటినీ మనం ఏం చేస్తామంటే ఒక కేబుల్ సహాయంతో మనం కనెక్ట్ చేసుకుంటాం. ఇలాగ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని కేబుల్ సహాయంతో కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దెన్ ఇట్ బికమ్స్ ఏ నెట్వర్క్. దీన్నే మనం ఏమని పిలుస్తాము అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. దీన్నే మనం ఏమని పిలుస్తాం? లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ని క్రియేట్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే, మనం సపోజ్ ఇప్పుడు థర్డ్ సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫైల్ని నేను 7th సిస్టమ్ దగ్గరికి కాపీ చేయాలనుకున్నాను అనుకోండి. ఇక అదర్ డివైజెస్ అంటే పెన్ డ్రైవ్ కానీ, లేదంటే మెమరీ కార్డు కానీ, సీడీ డ్రైవ్ కానీ ఉపయోగించకుండా ఈ థర్డ్ సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన ఫైల్ని నేను 7th సిస్టమ్ దగ్గరికి డైరెక్ట్గా నేను కాపీ చేయగలుగుతాను. మీన్స్ ఐ కెన్ యాక్సెస్ ద హార్డ్ డిస్క్ ఆఫ్ 7th సిస్టమ్ ఫ్రమ్ మై థర్డ్ సిస్టమ్. ఇలాగా ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. లోకల్ ఏరియా నెట్వర్క్ ఆర్ నెట్వర్క్ వల్ల మనకి ఫస్ట్ ఉపయోగం ఏంటంటే వీ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. ఇక రెండవది, వీ కెన్ షేర్ ద రీసోర్సెస్. షేరింగ్ ఆఫ్ రీసోర్సెస్. అంటే ఇక్కడ రీసోర్స్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ డివైస్కి లేదంటే ఒక పర్టికులర్ సిస్టమ్కి కనెక్ట్ చేయబడిన ఫిజికల్ డివైజెస్. అంటే ఉదాహరణకి ప్రింటర్ కానీ,
స్కానర్ కానీ లేదంటే సిడి డ్రైవ్ కానీ. సపోజ్ ఇప్పుడు నేను థర్డ్ సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నాను. సో 10th సిస్టమ్ దగ్గర నాకు ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంది అనుకుందాం. 10th సిస్టమ్ దగ్గర నాకు ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంది అనుకుందాం. సపోజ్ ఈ థర్డ్ సిస్టంలో నేను ఏదైనా ఒక ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ని నేను 10th సిస్టమ్ దగ్గర ఉన్న ప్రింటర్ నుంచి ప్రింట్ తీసుకోవాలి అంటే ఏదైనా థర్డ్ సిస్టమ్ దగ్గర ఉన్న ఫైల్ని మనం 10th సిస్టమ్కి మనకి కాపీ చేయొచ్చు, ఎందుకంటే మొత్తం అంతా నెట్వర్క్లో ఉంది కాబట్టి. అయితే ఆ ఫైల్ కూడా కాపీ చేయక్కర్లేకుండా డైరెక్ట్గా 10th సిస్టమ్ దగ్గర ఉన్న ప్రింటర్ని మనం షేరింగ్లో పెట్టినట్టయితే కనుక 10th సిస్టమ్ దగ్గర మనం ఇన్స్టాల్ చేసిన ప్రింటర్ని మనం థర్డ్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీన్స్ మనం వీ కెన్ షేర్ ద ప్రింటర్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఇలాంటి రీసోర్సెస్ని షేర్ చేసుకోవడం. లేదు సపోజ్ 8th సిస్టమ్ దగ్గర నాకు ఏదైనా ఒక స్కానర్ అనేది నాకు కనెక్ట్ చేయబడింది. ఇప్పుడు నేను థర్డ్ సిస్టంలో కూర్చుని ఏదైనా ఒక ఫైల్ని లేదంటే ఒక ఇమేజ్ని నేను స్కాన్ చేయాలి అనుకున్నాను అనుకోండి. స్కాన్ చేయాలి అంటే నేను మళ్ళీ 7th సిస్టమ్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్గా 7th సిస్టంలో ఉన్న స్కానర్ని మనం షేరింగ్లో పెట్టినట్టయితే కనుక 7th సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన స్కానర్ నుంచి మనం ఫైల్ని ఇమేజ్ని మనం ఇక్కడ థర్డ్ సిస్టమ్ నుంచి స్కాన్ చేసుకోవచ్చు. లేదు అలాగే సిడి డ్రైవ్ మనకి ఏదైనా సమాదర సిస్టమ్ దగ్గర లేదంటే 8th సిస్టమ్ దగ్గర సిడి డ్రైవ్ ఉంది. ఆ సిడి డ్రైవ్లో మనం సిడిని ప్లేస్ చేసి అక్కడ ఉన్న సిడి డ్రైవ్లో ఉన్న సిడిలో ఉన్న కంటెంట్ని మనం ఇంకొక సమాదర్ సిస్టమ్ నుంచి చూడవచ్చు. ఇలాగా మనకి ఆర్గనైజేషన్లో ఒకటి కన్నా ఎక్కువ కంప్యూటర్స్ ఉన్నప్పుడు ఈ కంప్యూటర్స్ అన్నింటిలోనూ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ఏదర్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ లేదు మనకి ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన సిస్టమ్ యొక్క రీసోర్సెస్ని మనం ఇంకొక సమదర్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేయడం కోసం మనం నెట్వర్క్ అనేది ఉపయోగిస్తాం. సో ఇది నెట్వర్క్. అంటే నెట్వర్క్ మీన్స్ కనెక్టింగ్ ఆఫ్ సెవరల్ కంప్యూటర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కేబుల్. అయితే సాధారణంగా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఎగ్జిస్ట్ అయిన లేదంటే విత్ ఇన్ ద సేమ్ లొకేషన్లో ఎగ్జిస్ట్ అయిన డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నింటినీ మనం ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక దాన్ని మనం ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో నెట్వర్క్ వల్ల మనకి టోటల్గా మనకి 2 ఉపయోగాలు. ఒకటి షేరింగ్ ఆఫ్ ద డేటా, రెండవది షేరింగ్ ఆఫ్ ద రీసోర్సెస్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్. అయితే మరి ఇప్పుడు మనం చెప్పుకునే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ఇందాక మనం లోకల్ ఏరియా నెట్వర్క్లో ఏం చెప్పుకున్నాం, విత్ ఇన్ ద సేమ్ లొకేషన్స్లో ఉన్న సెవరల్ కంప్యూటర్స్ని మనం ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసుకుంటామని చెప్పుకున్నాం. సో అది నెట్వర్క్ అవుతుంది. అలా కాకుండా మన ఆర్గనైజేషన్కి సంబంధించిన ఏవైనా సమ్ సిస్టమ్స్ మనకి డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సర్వర్స్ అన్నింటినీ కూడా మనం ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేయగలిగితే దాన్ని మనం ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో కొత్తగా వచ్చిన ఒక పదము సర్వర్ అనే పదం. అంటే సాధారణ ఇందాక మనకి లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పుకున్నాం. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ని కనెక్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అన్నింటినీ కలిపి ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసుకుంటారని చెప్పుకున్నాం. ఇలా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి డేటా షేరింగ్ అవుతుంది, లేదంటే సమదర్ సిస్టమ్స్ యొక్క రీసోర్సెస్ని ఇంకో సమదర్ కంప్యూటర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అయితే వీటిల్లో కూడా ఇలాంటి నెట్వర్క్స్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఉపయోగించే ఒక టెక్నిక్ ఏంటంటే క్లయింట్ సర్వర్ టెక్నిక్ అంటారు. క్లయింట్ సర్వర్ టెక్నిక్ అంటే ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని ఒకదానితో ఒకటి మనకి కనెక్ట్ చేసినప్పుడు వీటిల్లో కొన్ని రకాల ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఆపరేషన్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్లో ఇండివిజువల్గా చేసే బదులుగా మనం ఏం చేస్తాము అంటే అన్నింటికీ కామన్గా ఒకటి ప్లేస్ చేస్తాం. ఉదాహరణకి నా ఆర్గనైజేషన్లో ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయి. సో 10 సిస్టమ్స్లో మొత్తం అందరూ కూడా ఏదో సమ్ ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు అనుకుందాం. అలా యూజ్ చేస్తారు అనుకున్నప్పుడు ఒకవేళ నేను 10 సిస్టమ్స్ ఉన్నప్పుడు ఈ 10 సిస్టమ్స్ని ఒకదానితో ఒకటి నేను కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, మనకి ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి, రీసోర్సెస్ షేర్ అవుతాయి, మరి అప్లికేషన్స్ షేర్ అవ్వవుగా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఈ మొత్తం ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ 10 కంప్యూటర్స్లోనూ కూడా మళ్ళీ మనం ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ని సెపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్లోనూ ఆ అప్లికేషన్స్ని సెపరేట్గా ఇన్స్టాల్ చేసే బదులుగా మనం ఏం చేస్తామంటే మొత్తం ఎంటైర్ ఆర్గనైజేషన్ మొత్తానికి
నేను సెపరేట్గా ఒక సిస్టమ్ని డెడికేటెడ్గా ప్లేస్ చేసేస్తాను. అండ్ ఈ డెడికేటెడ్ సిస్టము ఏం చేస్తుంది అంటే ఇందులోనే మొత్తం ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏవైతే అప్లికేషన్స్ని యూజ్ చేస్తుంటారో ఆ అప్లికేషన్స్ని కూడా మనం ఇందులోనే ప్లేస్ చేసుకుంటాం. అంటే ఆల్ ద అప్లికేషన్స్ అండ్ ద డేటా విల్ బి రిసైడెడ్ ఇన్ వన్ సిస్టమ్. ఇలాంటి డెడికేటెడ్ సిస్టమ్ని మనం ఏమని పిలుస్తాం అంటే సర్వర్ అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తాం? సర్వర్ అని పిలుస్తాం. ఈ సర్వర్ నుంచి మనం ఏం చేస్తాం అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని కనెక్ట్ చేసుకుని ఆ యూజర్స్ అంటే ఈ యూజర్స్ని మనం ఏమని పిలుస్తాం అంటే క్లయింట్స్ అని పిలుస్తుంటాం. అంటే క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3, C4, C5, C6, C7 ఇలాగ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కనెక్ట్ అవుతారు. అంటే ఈ డెడికేటెడ్ సిస్టమ్ నుంచి ఎవరైతే డేటా ఆర్ అప్లికేషన్స్ని యాక్సెస్ చేస్తారో ఆ యాక్సెస్ చేసే వాళ్ళని మనం ఏమంటామంటే క్లయింట్ అంటాం. ఏ సిస్టమ్ అయితే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్కి డేటా అండ్ అప్లికేషన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందో సర్వ్ చేస్తుందో ఆ సిస్టమ్ని మనం ఏమని పిలుస్తాం అంటే సర్వర్ అంటాం. సో సర్వర్ క్లయింట్, దీన్నే మనం ఏంటంటే క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అంటాం. అయితే ఇదంతా ఒక సింగిల్ లొకేషన్. ఇలా మన ఆర్గనైజేషన్కి సంబంధించి డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయనుకోండి. అంటే ఇప్పుడు ఈ సర్వర్స్ అన్నీ మనకి ఏమవుతున్నాయి? డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. ఇలాంటి డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సర్వర్స్ అన్నింటినీ ఈ సర్వర్స్ అన్నీ ఒకదాంతో ఒకటి మనకి కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే ఈ సర్వర్స్ అన్నింటినీ మనం ఏం చేస్తామంటే ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా, ఉదాహరణకి మన ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక 4 డిఫరెంట్ లొకేషన్స్లో మనకి 4 డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయనుకోండి. 1, 2 ఏదో ఇంకో సమ్ అదర్ లొకేషన్లో 3, సమ్ అదర్ లొకేషన్లో 4 ఇలాగ 4 సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం ఈ 4 సర్వర్స్ని మనం ఏం చేస్తామంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసుకుంటాం, ఇంటర్ కనెక్ట్ చేసుకుంటాం. ఈ ఇంటర్ కనెక్టెడ్ చేసుకున్న నెట్వర్క్ చేసిన సర్వర్స్ అన్నింటినీ కలిపి మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఎంటైర్ ఈ సిస్టమ్ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తాం? డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటాం. సో ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఈజ్ ఏ interconnected of different servers from in the remote location by a communication network. ఒకసారి అక్కడ డెఫినేషన్ చూడమ్మా. ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఈజ్ వన్ ఇన్ విచ్ కంప్యూటర్స్ లొకేటెడ్ ఎట్ రిమోట్ లొకేషన్స్, అంటే నాట్ ఎట్ ద సేమ్ లొకేషన్, దే విల్ బి ప్లేస్డ్ ఇన్ ద డిఫరెంట్ లొకేషన్స్. ఈ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న కంప్యూటర్స్ అన్నింటినీ మనం కనెక్ట్ చేసుకుంటాం ఆర్ కనెక్టెడ్ బై ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ నెట్వర్క్ అని ఎందుకన్నాము అంటే ఇందాక నేను నెట్వర్క్కి సంబంధించి మెయిన్గా 2 పాయింట్లు చెప్పాను. ఒకటి డేటాని షేర్ చేసుకుంటుందని చెప్పుకున్నాం, రెండవది రీసోర్సెస్ని షేర్ చేసుకుంటుంది అనుకున్నాం. అంటే ఇలాగ ఓన్లీ డేటాని ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి షేర్ చేయడం, అలాగే రీసోర్సెస్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి షేర్ చేయడం, ఈ 2 మాత్రమే కాకుండా వీ కెన్ ఆల్సో ట్రాన్స్ఫర్ ద ప్రాసెసెస్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. అంటే మనం ఏదైనా ఒక లొకేషన్లో ఒక సిస్టమ్ దగ్గర మనం వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ మనం ఏవైనా సపోజ్ ఒక 2 టాస్క్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ఎగ్జిక్యూషన్ స్టేట్లో ఉంటే దాన్ని మనం ప్రాసెస్ అంటాం. అంటే 2 ప్రాసెసెస్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి. అలా ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మనకి సాధారణంగా ఒక సర్వర్ మనకి ఎట్ ఎ టైం ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తోంది. మనం ఎట్ ద సేమ్ టైం నేను ఇంకొక సమ్ అదర్ ప్రాసెస్ని కూడా యాక్సెస్ చేయాలనుకున్నాను. అలా యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి సెకండ్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వదు, అంతసేపు మనం వెయిటింగ్లో ఉండాలి. అలా కాకుండా డిఫరెంట్ ప్రాసెసెస్ మనకి డిఫరెంట్ రీసోర్సెస్ని షేర్ చేసుకోవాల్సి వస్తాయి. ఉదాహరణకి సపోజ్ ఇందాక మనం చెప్పుకున్నట్టే డిఫరెంట్ సర్వర్స్ మనకి కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసి ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని ఏర్పాటు చేసామనుకోండి. ఇప్పుడు 1, 2, 3, 4 ఇలా అంటుంది. సపోజ్ ఈ ఫస్ట్ సిస్టము మనకి ఏదో ఫైల్ సర్వర్ కింద వర్క్ అవుతుంది అనుకుందాం. సెకండ్ సిస్టము ఏదో సమ్ డేటాబేస్ సర్వర్ కింద వర్క్ అవుతుంది. థర్డ్ సిస్టమ్ ఏదో ప్రింట్ సర్వర్ కింద వర్క్ అవుతుంది. ఇలాగ డిఫరెంట్ సర్వర్స్ అన్నీ కూడా ఏదో సమ్ అదర్ ఆపరేషన్స్కి సంబంధించి డెడికేటెడ్ అయ్యాయి అనుకోండి. సపోజ్ మనం ఇప్పుడు ఫస్ట్ సిస్టమ్ దగ్గర మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇందులో మనం ఏదైనా ఒక ఫైల్లోంచి డేటాని మనం యాక్సెస్ చేయాలి. సో ఇది బై డిఫాల్ట్గా 1 అనే సిస్టమ్ ఫైల్ సర్వర్ కాబట్టి
ఫైల్స్ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మనం డేటాని యాక్సెస్ చేస్తాం. యాక్సెస్ చేసి అట్ ద సేమ్ టైం వాటిని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో ప్రింటింగ్ ప్రాసెస్ చేయాలి. ప్రింటింగ్ ప్రాసెస్ చేయాలి అంటే ఈ మన వన్ అనే సిస్టము ఆల్రెడీ ఫైల్ నుంచి డేటాని యాక్సెస్ చేస్తుంది కాబట్టి అది బిజీగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ ప్రింట్ సంబంధించిన ఆపరేషన్స్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సపోజ్ లేకపోతే నేను డేటాబేస్ నుంచి డేటాని యాక్సెస్ చేయాలి. సో ఫైల్ నుంచి డేటా యాక్సెస్ చేయాలి, అట్ ద సేమ్ టైం డేటాబేస్ నుంచి యాక్సెస్ చేయాలి. 2 రకాల ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి. సో ఈ ఫస్ట్ అనే సిస్టమ్ దగ్గర నుంచి నేను ఫైల్ సిస్టమ్ నుంచి నేను డేటాని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే ఈ ఫైల్ నుంచి డేటా యాక్సెస్ చేయడం కంప్లీట్ అయ్యేంత వరకు డేటాబేస్ నుంచి యాక్సెస్ చేయకూడదు అనుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుంది, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిటింగ్లో ఉండాల్సి వస్తుంది. సో అలా ఉండకుండా మనం ఫైల్ సిస్టమ్ దగ్గర నుంచి మనం ఫైల్స్కి సంబంధించిన డేటాని రిట్రీవ్ చేస్తూనే మనం డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేయడానికి సంబంధించిన ప్రాసెస్ని ఏదైతే ఉంటుందో దట్ ప్రాసెస్ విల్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ సిస్టమ్ 1 టు సిస్టమ్ 2. ఆ సెకండ్ సిస్టమ్కి నేను ఒక ఇన్స్ట్రక్షన్ని పాస్ చేస్తాను. అయితే ఈ ఇన్స్ట్రక్షన్ పాస్ చేయడం అనేది ఎప్పుడు ఏ రూపంలో జరుగుతుంది అంటే మెసేజ్ పాసింగ్ రూపంలో జరుగుతుంది. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఇది ఒకటి బాగా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ కూడా ఏ రూపంలో జరుగుతుంది అంటే మెసేజ్ పాసింగ్ రూపంలో జరుగుతుంది. ఇది ఈ మెసేజ్ పాసింగ్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం నెక్స్ట్ యూనిట్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఏదర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ డేటా కానీ ఎప్పుడు ఎక్కడ ప్రాసెస్ అయినా సరే అది ఎప్పుడు ఏ రూపంలో ప్రాసెస్ అవుతుంది అంటే మెసేజ్ పాసింగ్ రూపంలో ఉంటుంది. అంటే టోటల్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే డిఫరెంట్ రిమోట్ లొకేషన్స్లో ఉన్న సర్వర్స్ని మనం ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ మనకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నింటినీ కూడా మెసేజ్ పాసింగ్ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తూ మోర్ దాన్ 1 యాక్షన్స్ని ఎట్ ఏ టైం మనం పెర్ఫామ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కంప్లీట్ డెఫినేషన్ చూడమ్మా. ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఈజ్ వన్ ఇన్ విచ్ కంప్యూటర్స్ లొకేటెడ్ ఎట్ రిమోట్ లొకేషన్స్ connected by a communication network and coordinate their actions ఓన్లీ బై పాసింగ్ మెసేజెస్. చెప్పే కదా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనకి ఈ ప్రాసెసింగ్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఏదో డేటా కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ మనకి పాస్ అవ్వాలి అంటే అవి ఎప్పుడు కూడా ఏ రూపంలో పాస్ అవుతాయంటే మెసేజెస్ రూపంలో మాత్రమే పాస్ అవుతాయి. అయితే మెసేజ్ పాసింగ్ అంటే ఏంటనేది మనం తర్వాత చూద్దాం. అదే ఇటువంటి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని మనం కనెక్ట్ చేసినప్పుడు ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టము మనకి ప్రాపర్గా వర్క్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించి మళ్ళీ దానికి స్పెషల్గా ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ని మళ్ళీ మనం సెపరేట్గా డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నింటినీ మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ద్వారా కూడా యూ కెన్ షేర్ ద డేటా and you can share the hardware components or resources from one computer to another computer and the applications from one system to another system. And to share the resources of the system hardware means the physical components, printers, scanners, itvantivi. Next software means the applications and the data ni kuda share chesukochu. Same meeku లోకల్ ఏరియా నెట్వర్క్ ఎలా అయితే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో అలాగే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్కి సంబంధించి కూడా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. దీని నుంచి కూడా మనం సిస్టమ్ యొక్క రీసోర్సెస్ని షేర్ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్స్ని అప్లికేషన్స్ని షేర్ చేసుకుంటూ ఉండొచ్చు, డేటాని షేర్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా మనం షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. నెక్స్ట్ అయితే ఇటువంటి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని మనం కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు వీటిలో మనం డేటాని షేర్ చేసుకుంటాము అని చెప్పాం. అంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఈ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డేటా షేరింగ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇటువంటి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని మనం డిజైన్ చేసేటప్పుడు ఆ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సర్వర్స్లో డేటా ఏ విధంగా షేర్ అవ్వాలి అనే దాన్ని మనం బేస్ చేసుకుని ఆ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ని బట్టి మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని డిజైన్ చేసుకుంటాం. ఈ డిజైనింగ్లో మనకి మెయిన్గా 2 రకాలు ఉంటాయమ్మా. అవి
ఒకటి అంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకుని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ యొక్క డిజైన్స్ మనకి మెయిన్గా 2 రకాలు ఉంటాయి. అవి ఒకటి టైట్లీ కపుల్డ్ సిస్టమ్స్, రెండవది లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్. టైట్లీ కపుల్డ్ సిస్టమ్స్, లూజ్లీ కపుల్డ్ సిస్టమ్ అంటే ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని మనం డిజైన్ చేయాలి అనుకుంటే దాంట్లో డేటా ఏ విధంగా షేర్ అవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకుని ఆ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ప్రకారం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని మనం డిజైన్ చేయాలి అంటే ఇందులో మనకి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి టైట్లీ కపుల్డ్ సిస్టమ్స్, రెండవది లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్. అంటే ఈ టైట్లీ కపుల్డ్ సిస్టమ్ అంటే మనం ఏం చేస్తామంటే మనం కనెక్ట్ చేసే డిఫరెంట్ సిస్టమ్స్ అన్నింటికీ కూడా మనం ఒకే ఒక కామన్ ప్రైమరీ మెమరీని ప్లేస్ చేసుకుంటాం. అంటే ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కి ఇండివిజువల్ ప్రైమరీ మెమరీ ఉండదండి. అన్నిటికీ కూడా మనకి ఒకటే కామన్ మెమరీ ఉంటుంది. ఈ ప్రైమరీ మెమరీని కామన్గా చేసి మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని ఒకదానితో ఒకటి మనం కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసినట్టయితే కనుక అటువంటి సిస్టమ్స్ని మనం అంటే టైట్లీ కపుల్డ్ సిస్టమ్స్ అంటారు. ఇక్కడ ద కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ multiple processors are basically of 2 types. They are first one tightly coupled systems. In these systems there is a single system wide primary memory. ఇక్కడ డయాగ్రామ్ ఉంచండమ్మా, మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిపియూస్ని కనెక్ట్ చేస్తున్నాం. CPU 1 2 3 4. అయితే ఇలాగ 4 సిస్టమ్స్ని మనం ఇంటర్ కనెక్టెడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు we will place a కామన్ ప్రైమరీ మెమరీ. అంటే మొత్తం ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనం ఎన్ని సిస్టమ్స్ని అయితే కనెక్ట్ చేస్తున్నామో అన్ని సిస్టమ్స్కి కూడా మీకు ఒకే ఒక కామన్ ప్రైమరీ మెమరీ షేర్ అవుతుంటుంది. అది ఈ కామన్ ప్రైమరీ మెమరీ షేర్ అవ్వడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే సపోజ్ ఈ CPU 1 దగ్గర నుంచి ఏదైనా ఒక పర్సన్ సమ్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేశారనుకోండి. డిక్లేర్ చేసి ఈ ఎక్స్ అనే వేరియబుల్లో సమ్ 100 అనే వాల్యూని మనకి స్టోర్ చేశారనుకోండి. అండ్ దిస్ ఎక్స్ విల్ బీ యాక్సెస్డ్ బై ద CPU 2, CPU 3 అండ్ CPU 4. అంటే ఆల్ ద పర్సన్స్ వర్క్స్ ఆన్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కెన్ షేర్ దిస్ వాల్యూ. సపోజ్ CPU 3 దగ్గర వర్క్ చేశారను, దిస్ ఎక్స్ వాల్యూని సమ్ 400 కింద చేంజ్ చేశారనుకోండి. 400 కింద చేంజ్ చేస్తే కనుక మనకి ఏమవుతుంది, ద 400 విల్ బీ ట్రాన్స్మిటెడ్ టు ద ఆల్ ద అదర్ సిస్టమ్స్. ఇలాగ అన్ని సిస్టమ్స్కి మనం ఒకే ఒక కామన్ మెమరీని మనం ప్లేస్ చేసినట్టయితే కనుక ఇటువంటి సిస్టమ్స్ని మనం ఏంటంటే టైట్లీ కపుల్డ్ సిస్టమ్ అంటాం. ఇక రెండవది వచ్చేటప్పటికి లూజ్లీ కపుల్డ్ సిస్టమ్. అంటే లూజ్లీ కపుల్డ్ సిస్టమ్ అనేది ఈ టైట్లీ కపుల్డ్ సిస్టమ్కి ఆపోజిట్. అందులో మనం ఏం చేస్తామంటే లూజ్లీ కపుల్డ్ సిస్టంలో మొత్తం మనం ఎన్ని సిస్టమ్స్ని అయితే కనెక్ట్ చేసుకుంటామో ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్కి కూడా మళ్ళీ సెపరేట్గా లోకల్ మెమరీ ఉంటుంది. అంటే CPU 1కి లోకల్ మెమరీ సెపరేట్గా ఉంటుంది, CPU 2కి మళ్ళీ లోకల్ మెమరీ సెపరేట్గా ఉంటుంది, CPU 3కి లోకల్ మెమరీ సెపరేట్గా ఉంటుంది, CPU 4కి లోకల్ మెమరీ సెపరేట్గా ఉంటుంది. ఇలాగ డిఫరెంట్ సిస్టమ్స్ని ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కి సెపరేట్గా మనం ప్రైమరీ మెమరీని మెయింటైన్ చేసుకుంటూ మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసినట్టయితే కనుక ఇటువంటి ఆర్కిటెక్చర్ని మనం ఏమని పిలుస్తాం అంటే లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్ అంటాం. అంటే లూజ్లీ కపుల్డ్ సిస్టంలో ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కి సెపరేట్గా ప్రైమరీ మెమరీ ఉంటుంది. ఇప్పుడు CPU 1 అనేది అతను ఏదైనా సమ్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు అనుకోండి. ఆ వేరియబుల్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే మనకి లోకల్ CPU 1 దగ్గర ఉన్న లోకల్ కంప్యూటర్లోనే మనకి ఎక్స్ అనేది లోడ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ CPU 1 దగ్గర ఉన్న లోకల్ మెమరీలో ఉన్న ఎక్స్ అనే వేరియబుల్ని సపోజ్ నేను CPU 3 నుంచి యాక్సెస్ చేయాలి అనుకున్నాను అనుకోండి. యాక్సెస్ చేయాలి అంటే ఈ CPU 1లో లోకల్ మెమరీలో ఉన్న ఈ ఎక్స్ అనే వేరియబుల్ని అందులో ఉన్న వాల్యూని మనం మెసేజ్ రూపంలో CPU 3కి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ మెసేజ్ రూపంలోనే ఎందుకు చెప్పానంటే ఇందాకే మీకు చెప్పానమ్మా, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఏదర్ డేటా కానీ ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ ఎప్పుడు ఏ రూపంలో వెళ్తాయి అంటే ఓన్లీ మెసేజెస్ రూపంలో మాత్రమే వెళ్తాయి. ఆ మెసేజ్ యొక్క ఆర్కిటెక్చర్ అది ఎలా ఉంటుందనేది మనం నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. ప్రస్తుతానికి ఇలాగా మనం లూజ్లీ కపుల్డ్ సిస్టంలో ఏ కంప్యూటర్కి ఆ కంప్యూటర్కి సెపరేట్గా లోకల్ మెమరీని ఉపయోగిస్తాం.
ఒకవేళ ఈ సిస్టమ్స్ అన్నీ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతూ ఒక సిస్టంలో ఉన్న డేటాని ఇంకొక సమ్ అదర్ సిస్టమ్ యాక్సెస్ చేయాలి అనుకుంటే కనుక ఓన్లీ బై పాసింగ్ ద మెసేజెస్ వీ కెన్ ట్రాన్స్మిట్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఇలాగ ఈ 2 రకాల టెక్నిక్స్లో ఏదో ఒక ఆర్కిటెక్చర్ని ఉపయోగించి మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని మనం డిజైన్ చేస్తాం. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని డిజైన్ చేయడంలో మనకి అన్ని సిస్టమ్స్కి మనకి ఏదైనా సమ్ డేటా అనేది కామన్గా షేర్ అవ్వాలి అనుకుంటే లూజ్లీ కపుల్డ్ సిస్టమ్ అనే ఆర్కిటెక్చర్ని ఉపయోగిస్తాం. లేదు ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కే మనకి ప్రైమరీ మెమరీ సెపరేట్గా ఉండాలి అనుకుంటే కనుక లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్ అనే ఆర్కిటెక్చర్ని ఉపయోగిస్తాం. ఈ 2 ఆర్కిటెక్చర్లో ఏ ఆర్కిటెక్చర్ని ఉపయోగించైనా సరే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని డిజైన్ చేసుకోవచ్చు. అయితే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో డేటా కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ కూడా ఓన్లీ మెసేజ్ పాసింగ్ రూపంలో మాత్రమే జరుగుతుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్ మోడల్స్ అండి. మనకి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్ మోడల్స్. అదే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని డిజైన్ చేసేటప్పుడు ఇందాక ఫస్ట్ మనం నెట్వర్క్ అని చెప్పుకున్నప్పుడు లోకల్ ఏరియా నెట్వర్క్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఒక పద్ధతి చెప్పుకున్నామండి, క్లయింట్ సర్వర్ అని చెప్పేసి ఒక పద్ధతి చెప్పుకున్నాం. అంటే మొత్తం ఎంటైర్ ఆర్గనైజేషన్లో అందరి యూజర్స్కి ఒకే ఒక కామన్ డేటా మనకి షేర్ అవుతూ ఉండాలి, అందరికీ ఒకే రకమైన అప్లికేషన్స్ని మనం యూజ్ చేసుకుంటారు అనుకున్నప్పుడు మనకున్న అన్ని సిస్టమ్స్లోనూ కామన్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టంలోనూ ఇండివిజువల్గా సాఫ్ట్వేర్స్ని కానీ లేదంటే దాని యొక్క డేటాబేస్ని కానీ మనం స్టోర్ చేయక్కర్లేకుండా వీటన్నింటికి డెడికేటెడ్గా ఒక సిస్టమ్ని ప్లేస్ చేసి అందులో అప్లికేషన్స్ని డేటాబేసెస్ని మనం స్టోర్ చేసుకుంటాం. అటువంటి సిస్టమ్స్ని మనం సర్వర్ అని పిలుస్తుంటాం. ఈ సర్వర్ నుంచి ఎవరైతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ కనెక్ట్ అవుతారో వాళ్ళని క్లయింట్స్ అంటాం. ఈ క్లయింట్ సర్వర్ టెక్నాలజీ ఉంటుంది. అయితే ఈ సర్వర్స్లో కూడా మళ్ళీ మనకి కొన్ని డెడికేటెడ్ సర్వర్స్ ఉంటాయి. ఆ డెడికేటెడ్ సర్వర్స్ అవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఈ సెషన్లో మనం చూద్దాం. అదే ఈ క్లయింట్ సర్వర్ టెక్నాలజీని లేదంటే లూజ్లీ కపుల్డ్ సిస్టమ్, టైట్లీ కపుల్డ్ సిస్టమ్స్ని ఉపయోగించుకొని మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ని మనం డిజైన్ చేసినట్లయితే వీటిలో మనకి మొత్తం 5 మోడల్స్ ఉంటాయమ్మా. ఒకటి మినీ కంప్యూటర్ మోడలు, రెండవది వర్క్ స్టేషన్ మోడలు, మూడవది వర్క్ స్టేషన్ సర్వర్ మోడలు, నాలుగవది ప్రాసెసర్ పూల్ మోడలు, ఐదవది హైబ్రిడ్ మోడల్ అని చెప్పి మొత్తం 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మినీ కంప్యూటర్ మోడలు, వర్క్ స్టేషన్ మోడలు, వర్క్ స్టేషన్ సర్వర్ మోడలు, ప్రాసెసర్ పూల్ మోడలు, హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి మొత్తం 5 మోడల్స్ ఉంటాయి. అంటే వీటిలో ఫస్ట్ మోడల్ వచ్చేటప్పటికి మనకి మినీ కంప్యూటర్ మోడల్. అంటే మినీ కంప్యూటర్ మోడల్ అంటే మనం ఏం చేస్తాము అంటే ఈ మినీ కంప్యూటర్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న మినీ కంప్యూటర్స్ని మనం కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేసుకున్నట్టయితే కనుక అటువంటి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్ మోడల్ని మనం ఏంటంటే మినీ కంప్యూటర్ మోడల్ అంటాం. అంటే మినీ కంప్యూటర్ మోడల్లో వీ విల్ కనెక్ట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మినీ కంప్యూటర్స్. సపోజ్ ఇది మినీ కంప్యూటర్ 1, మినీ కంప్యూటర్ 2, మినీ కంప్యూటర్ 3, మినీ కంప్యూటర్ 4 ఇలాగ డిఫరెంట్ మినీ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా మనం ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటే కనుక ఇటువంటి డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్ మోడల్ని మనం ఏమని పిలుస్తామంటే మినీ కంప్యూటర్ మోడల్ అంటాం. అంటే సాధారణంగా మినీ కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, ఇట్ సపోర్ట్స్ డిఫరెంట్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యూజర్స్, మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని ఎట్ ఏ టైం సపోర్ట్ చేస్తుంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ మినీ కంప్యూటర్ అనేది కంప్లీట్గా డెడికేటెడ్ సర్వర్ లాగా మనకి వర్క్ చేస్తుందండి. అందుకని ఈ మినీ కంప్యూటర్కి ఎవరైతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ కనెక్ట్ చేయాల్సి వస్తుందో ఆ మినీ కంప్యూటర్ దగ్గర ఎంతమంది యూజర్స్ అయితే వర్క్ చేయాలో ఆ యూజర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫస్టే మనకి ఆ మినీ కంప్యూటర్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. సపోజ్ ఇప్పుడు మినీ కంప్యూటర్ 1 దగ్గర ఒక 50 మెంబర్ యూజర్స్ మనకి వర్క్ చేస్తారనుకోండి. ఆ 50 మెంబర్స్ యూజర్స్ యొక్క ఆథెంటికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మినీ కంప్యూటర్ 1 దగ్గర రిజిస్టర్ అవుతాయి. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాము అంటే మినీ కంప్యూటరు మనకి మల్టిపుల్ యూజర్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్ని సపోర్ట్ చేస్తుంది, కానీ ఓన్లీ ఆథెంటికేటెడ్ యూజర్స్. అయితే ఆ మినీ కంప్యూటర్ని ఏ యూజర్స్ అయితే యాక్సెస్ చేయాలో
వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఆ కంప్యూటర్లో మనకి రిజిస్టర్ అయ్యి ఉండాలి. అంటే ఓన్లీ ఆథెంటికేటెడ్ పర్సన్స్ కెన్ ఓన్లీ యాక్సెస్ దట్ సర్వర్. అంటే ఇలా ఈ కంప్యూటర్ నుంచి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ మనకి వర్క్ చేయడానికి మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్కి సెపరేట్గా పర్సనల్ కంప్యూటర్ అనేది ఏమి ఉండదమ్మా. ఓన్లీ జస్ట్ టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి. అంటే డంబ్ టెర్మినల్స్ అంటారు. అంటే ఓన్లీ ఇన్పుట్ ఇవ్వడానికి కీబోర్డు, మౌసు, అలాగే అవుట్పుట్ని డిస్ప్లే చేసుకోవడానికి మానిటరు లేదంటే ప్రింటరు, ఇంతవరకే ఉంటాయి. అంటే ఓన్లీ టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి. అంటే వీటి ఎక్కడా కూడా మీకు లోకల్ ప్రైమరీ మెమరీ ఉండడం కానీ లోకల్ డిస్క్ కానీ ఏమీ ఉండదు. ఆ మినీ కంప్యూటర్కి కనెక్ట్ అవుతూ ఎంతమంది యూజర్స్ అయితే వర్క్ చేస్తారో ఆ యూజర్స్ అందరూ ఎంటర్ చేసిన డేటా అంతా కూడా మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఆ మినీ కంప్యూటర్ సర్వర్లోనే. అందుకనే మినీ కంప్యూటర్ అనేది మనకి ఏంటంటే ఒక డెడికేటెడ్ సర్వర్ లాంటిది. కాబట్టి ఈ మినీ కంప్యూటర్కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ కనెక్ట్ అయినప్పుడు, అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక మినీ కంప్యూటర్ దగ్గర రిజిస్టర్ అయిన యూజర్స్ మళ్ళీ సేమ్ అదే మినీ కంప్యూటర్ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వాలి. వేరే సమ్ అదర్ మినీ కంప్యూటర్ ద్వారా యాక్సెసింగ్ అవ్వడానికి కుదరదు. అంటే మినీ కంప్యూటర్ 1 దగ్గర ఒక 5 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారనుకోండి, ఆ 5 మెంబర్స్ ఓన్లీ మినీ కంప్యూటర్ 1 ద్వారా మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. అంతేగాని మిగతా ఏదర్ మినీ కంప్యూటర్ 2 ద్వారా కానీ 3 ద్వారా కానీ 4 ద్వారా కానీ మనకి లాగిన్ అవ్వలేరు. అంటే ఇవన్నీ ఒకదాంతో ఒకటి నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేయబడినప్పటికీ కూడా ఏ మినీ కంప్యూటర్ దగ్గర రిజిస్టర్ అయిన యూజర్ ఆ మినీ కంప్యూటర్ దగ్గర నుంచే లాగిన్ అయ్యి బట్ హీ కెన్ షేర్ ద రీసోర్సెస్ ఫ్రమ్ అదర్ మినీ కంప్యూటర్స్. అంటే మనం మినీ కంప్యూటర్ 1 దగ్గర నేను లాగిన్ అయ్యాను అనుకోండి, సపోజ్ మినీ కంప్యూటర్ 2 దగ్గర ఏదో సమ్ డేటా రీసోర్స్ నాకు అవసరమైంది అనుకోండి, మినీ కంప్యూటర్ 2 నుంచి నేను డేటాని యాక్సెస్ చేయగలను. కానీ లాగిన్ అవ్వడం మాత్రం ఎప్పుడు ఎక్కడి నుంచి లాగిన్ అవ్వాలి? మినీ కంప్యూటర్ 1 దగ్గర నుంచి మాత్రమే లాగిన్ అవ్వాలి. అంటే ఇలాగా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మినీ కంప్యూటర్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న మినీ కంప్యూటర్స్ అన్నింటినీ మనం కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేసినట్టయితే కనుక దీన్ని మనం ఏంటంటే మినీ కంప్యూటర్ మోడల్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ మినీ కంప్యూటర్ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని సపోర్ట్ చేస్తుంది. అయితే ఆ సపోర్ట్ చేసేటప్పుడు ఏ యూజర్స్ అయితే ఆ మినీ కంప్యూటర్ని యాక్సెస్ చేయాలో వాళ్ళందరూ ఆ మినీ కంప్యూటర్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఆ మినీ కంప్యూటర్ దగ్గర నుంచి మాత్రమే లాగిన్ అవ్వాలి. కానీ వాళ్ళు అదర్ మినీ కంప్యూటర్స్ నుంచి మనకి డేటాని కానీ లేదంటే సమ్ అదర్ రీసోర్సెస్ని కానీ షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది మనకి మినీ కంప్యూటర్ మోడల్. దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఆర్పానెట్. ఇది మనకి మినీ కంప్యూటర్ మోడల్. అది వచ్చేటప్పటికి వర్క్ స్టేషన్ మోడల్ అంటాం. అంటే ఇక్కడ వర్క్ స్టేషన్ అంటే అర్థం ఏంటంటే ఏ వర్క్ స్టేషన్ ఈజ్ ఏ డిస్క్ఫుల్ సర్వర్. అంటే ఓన్లీ ఒక సింగిల్ యూజర్ని మాత్రమే సపోర్ట్ చేసే సర్వర్స్ ఏవైనా ఉంటే అటువంటి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ని ఓన్లీ సింగిల్ పర్సన్ని మాత్రమే వర్క్ చేయగలిగే పర్సనల్ కంప్యూటర్స్ అన్నింటినీ మనం ఏదైనా ఒక సింపుల్ ఒక సర్వర్కి కనెక్ట్ చేసుకుంటే ఆ సర్వర్ని, అంటే సింపుల్గా చెప్పాలంటే మన క్లయింట్ సర్వర్ టెక్నాలజీలో మనం ఉపయోగించే సర్వర్స్ అన్నీ కూడా మనకి వర్క్ స్టేషన్స్ అవుతాయి. ఇటువంటి డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న వర్క్ స్టేషన్స్ అన్నింటినీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేసినట్టయితే కనుక అటువంటి దాన్ని మనం ఏంటంటే వర్క్ స్టేషన్ మోడల్ అంటాం. సో సెవరల్ వర్క్ స్టేషన్స్ ఇంటర్ కనెక్టెడ్ బై ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్. ఇలాగా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ అన్నింటినీ మనం ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసుకుంటే, అయితే ఇక్కడ వర్క్ స్టేషన్స్ అనేవి మనకి సర్వర్స్ లాంటివి ఉంటాయి. సో సర్వర్ అంటే మళ్ళీ దాని నుంచి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటారు, వాళ్ళ క్లయింట్స్ అంటారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ స్టేషన్ ఆల్సో సపోర్ట్స్ మోర్ దెన్ 1 పర్సన్స్. అయితే ఈ మినీ కంప్యూటర్ మోడల్కి వర్క్ స్టేషన్ మోడల్కి మనకి వచ్చే ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒక వర్క్ స్టేషన్ దగ్గర మనకి రిజిస్టర్ అయిన యూజరు ఓన్లీ సేమ్ ఆ వర్క్ స్టేషన్ నుంచి మాత్రమే లాగిన్ అయ్యి యాక్సెస్ చేసుకోవాలని రూల్ ఏం లేదమ్మా. ఒక వర్క్ స్టేషన్ దగ్గర రిజిస్టర్ అయిన యూజరు ఏ సమ్ అదర్ వర్క్ స్టేషన్ నుంచైనా లాగిన్ అవ్వచ్చు. మినీ కంప్యూటర్ మోడల్లో ఏం చెప్పుకున్నాం, ఒక మినీ కంప్యూటర్ దగ్గర రిజిస్టర్ అయిన యూజరు ఓన్లీ ఆ మినీ కంప్యూటర్ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వాలి, అక్కడి నుంచి మాత్రమే మనకి వర్క్ చేయాలని చెప్పుకున్నాం. అయితే ఈ వర్క్ స్టేషన్ మోడల్లో అలాగే ఏమీ ఉండదమ్మా.
వర్క్ స్టేషన్ మోడల్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ స్టేషన్ కూడా ఒక సర్వర్ లాగా వర్క్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్లోనూ మళ్ళీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ రిజిస్టర్ అయ్యి ఉంటారు. అయితే ఈ యూజర్స్ ఓన్లీ సేమ్ వర్క్ స్టేషన్ నుంచి మాత్రమే లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం ఎంటైర్ కమ్యూనికేషన్ నెట్వర్క్లో ఉన్న మొత్తం వర్క్ స్టేషన్స్లోంచి ఏ వర్క్ స్టేషన్ నుంచి అయినా మనకి లాగిన్ అవ్వచ్చు. అలాగే ఒక వర్క్ స్టేషన్ దగ్గర నుంచి లాగిన్ అయిన తర్వాత మనం ఇంకొక సమదర్ వర్క్ స్టేషన్లో ఉన్న రీసోర్సెస్ని వాటిని మనకి షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇటువంటివి చేయాలి అంటే మనకి హై స్పీడ్ ల్యాన్ అనేది మనకి మెయిన్గా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది వర్క్ స్టేషన్ మోడల్. ఇక మూడవది వచ్చేటప్పటికి వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్. ఈ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అనేది విచ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ వర్క్ స్టేషన్ అండ్ మినీ కంప్యూటర్స్. చెప్పుకున్నాం, ఇప్పుడు వర్క్ స్టేషన్స్లో సర్వర్స్ ఉంటాయి. మినీ కంప్యూటర్స్ ఏంటి? డెడికేటెడ్ సర్వర్స్. కాబట్టి కొన్నిసార్లు మనకి ఇండివిజువల్ వర్క్ స్టేషన్స్ కావాలి, అలాగే డెడికేటెడ్ సర్వర్స్ రెండూ కావాలి అనుకుంటే కనుక అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అనేది మనం డిజైన్ చేసుకుంటాం. ఈ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లో మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ అన్నింటినీ కూడా మనం కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాం. అయితే ఓన్లీ ఈ వర్క్ స్టేషన్స్ మాత్రమే కాకుండా వీ కెన్ ఆల్సో కనెక్ట్ ద డెడికేటెడ్ సర్వర్స్ సచ్ ఎస్ ద మినీ కంప్యూటర్స్. చూడండి ఇక్కడ మినీ కంప్యూటర్ 1, మినీ కంప్యూటర్ 2, మినీ కంప్యూటర్ 3. ఈ మినీ కంప్యూటర్ 1 అనేది విచ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఫైల్ సర్వర్. అలాగే మినీ కంప్యూటర్ 2 విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ డేటాబేస్ సర్వర్. అలాగే మినీ కంప్యూటర్ 3 అనేది సపోజ్ మనకి ప్రింట్ సర్వర్ కింద వర్క్ అవుతుంది. అంటే ఆల్ దీస్ ఆర్ ద డెడికేటెడ్ సర్వర్. అంటే ఫైల్ సర్వర్ అంటే ఏం చేస్తుంది? అది ఓన్లీ మనకి ఫైల్స్ రూపంలో డేటాని స్టోర్ చేయడానికి, ఫైల్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయడానికి, ఓన్లీ ఫైల్స్ని మ్యానిపులేట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే డేటాబేస్ సర్వర్ ఏమవుతుంది? ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ని అందులో మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. డేటాబేస్లోంచి మనం ఏదైనా సమ్ డేటాని స్టోర్ చేయడం కానీ, డేటాని రిట్రీవ్ చేయడం కానీ ఏది చేసినా సరే ఇంకా ఆ మినీ కంప్యూటర్తో మాత్రమే వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ మినీ కంప్యూటర్ దగ్గర ఫైల్ సర్వర్ కింద వర్క్ అయ్యేది డేటాబేస్ నుంచి డేటాని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడదు. అది ఓన్లీ ఫైల్స్ని మాత్రమే మ్యానిపులేట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే మినీ కంప్యూటర్ 2 అనేది ఓన్లీ డేటాబేస్ని మ్యానిపులేట్ చేయడానికి మాత్రమే వర్క్ అవుతుంది. మినీ కంప్యూటర్ 3 అనేది ఓన్లీ ప్రింట్ సర్వీసెస్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇలాగా ఎక్కడికక్కడ మీకు అదేమవుతుందంటే డెడికేటెడ్గా ఉంటుందమ్మా. సో ఇటువంటి డెడికేటెడ్ మినీ కంప్యూటర్స్ని అలాగే మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ని వీటన్నింటినీ కూడా మనం కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకున్నట్టయితే కనుక దీన్ని మనం ఏం చేస్తామంటే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అంటాం. అది ఈ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లో ఏదైనా ఒక పర్టికులర్ వర్క్ స్టేషన్లో లోకల్ డిస్క్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే వాటిని మనం ఏంటంటే డిస్క్ ఫుల్ వర్క్ స్టేషన్ అంటాం. ఒకవేళ మన వర్క్ స్టేషన్లో ఏదైనా ఒక పర్టికులర్ వర్క్ స్టేషన్ సర్వర్ కింద ప్లేస్ అయ్యి ఆ సర్వరు ఏదైనా ఒక మినీ కంప్యూటర్ ద్వారా మాత్రమే డేటాని యాక్సెస్ చేస్తుంది అనుకున్నాం అనుకోండి. సో డేటా అంతా మనకి మినీ కంప్యూటర్లోనే స్టోర్ అవుతుంది కాబట్టి అక్కడ వర్క్ స్టేషన్లో మనకి లోకల్గా స్టోరేజ్ ఏమీ మనకి అవసరం ఉండదు. కాబట్టి అక్కడ మనం లోకల్గా డిస్క్ని మనం ప్లేస్ చేయాల్సిన అవసరం ఉండదు. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వర్క్ స్టేషన్లో డిస్క్ అనేది లేకుండా చేస్తుంటాం. దాన్ని మనం ఏంటంటే డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్ అంటాం. అంటే వర్క్ స్టేషన్స్ అనేవి రెండు రకాలు ఉండొచ్చు. డిస్క్ ఫుల్ వర్క్ స్టేషన్స్ ఇందాక మనం చెప్పుకుని చూసారా వర్క్ స్టేషన్ మోడల్ అని. ఈ వర్క్ స్టేషన్ మోడల్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? వర్క్ స్టేషన్ మోడల్లో మనకి ఎప్పుడూ కూడా ఓన్లీ అన్నీ కూడా డిస్క్ ఫుల్ వర్క్ స్టేషన్సే అవుతాయి. ఎందుకంటే అక్కడ మళ్ళీ మనకి డెడికేటెడ్ సర్వర్స్ అంటూ ఏమీ ఉండవు కాబట్టి. అయితే మనకి వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్కి వచ్చేటప్పటికి కొన్ని డెడికేటెడ్ సర్వర్స్ కింద మనం మినీ కంప్యూటర్స్ని యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ లోకల్ వర్క్ స్టేషన్ దగ్గర మనకి డేటాని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఓన్లీ జస్ట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనకి ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. అలా ఓన్లీ ఆపరేషన్స్ మాత్రమే పెర్ఫామ్ అవుతాయి కాబట్టి అక్కడ అలాంటి చోట మనకి డిస్క్ ఉండాల్సిన అవసరం ఉండదు. అలా డిస్క్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకుండా ఉన్న వర్క్ స్టేషన్స్ని మనం ఏంటంటే డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్ అంటాం. లేదు సమ్ వర్క్ స్టేషన్స్లో మనకి లోకల్గా కూడా డేటా స్టోర్ అవ్వాలి అనుకుంటే కనుక అటువంటి వర్క్ స్టేషన్స్లో మనం డిస్క్స్ని ప్లేస్ చేస్తాం. అంటే లోకల్ డిస్క్స్ని ప్లేస్ చేస్తాం. వాటిని మనం ఏంటంటే డిస్క్ ఫుల్ వర్క్ స్టేషన్స్ అంటాం. అంటే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లో మనం ఏదో డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్ అండ్ డిస్క్ ఫుల్ వర్క్ స్టేషన్స్తో పాటు డెడికేటెడ్ సర్వర్స్ని కూడా మనం ప్లేస్ చేసి వీటన్నింటినీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేసినట్టయితే కనుక దాన్ని మనం ఏంటో పిలుస్తాం అంటే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అంటాం. లాస్ట్ బట్ వన్ ఫోర్త్ మోడల్ వచ్చేటప్పటికి
ప్రాసెసర్ పూల్ మోడల్ అంటాం. ఇప్పటివరకు మనం 3 మోడల్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ది మినీ కంప్యూటర్ మోడల్, అంటే డిఫరెంట్ లొకేషన్స్లో మనకి ఎగ్జిస్ట్ అయిన మినీ కంప్యూటర్స్ని మనం కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటే దాన్ని మినీ కంప్యూటర్ మోడల్ అంటాం. అలాగే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న వర్క్ స్టేషన్స్ అన్నింటినీ కూడా మనం కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేసుకున్నట్టయితే దాన్ని మనం వర్క్ స్టేషన్ మోడల్ అంటాం. అలాగే కొన్ని వర్క్ స్టేషన్స్ని అలాగే మినీ కంప్యూటర్స్, ఆ వర్క్ స్టేషన్స్లో కూడా మళ్ళీ డిస్క్ఫుల్ వర్క్ స్టేషన్స్, డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్, ఇలా అలాగే కొన్ని డెడికేటెడ్ సర్వర్స్ అంటే మినీ కంప్యూటర్స్ని, వీటన్నింటినీ మనం డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న ఈ వర్క్ స్టేషన్స్, మినీ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటే కనుక దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అంటాం. అయితే ఇలాంటివి కనెక్ట్ చేసినప్పుడు మనం కనెక్ట్ చేసుకున్న వర్క్ స్టేషన్ మోడల్లో కానీ లేదంటే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లో కానీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ని మనం కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ వర్క్ స్టేషన్స్ అన్నీ కూడా మళ్ళీ అవుతాయి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అయితే అలా సపోర్ట్ చేసినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ వర్క్ స్టేషన్స్లో ఉండే సర్వర్స్ యొక్క ప్రాసెసర్స్ మనకి ఐడియల్గా ఉంటూ ఉంటాయండి. ఐడియల్గా అంటే సపోజ్ అంటే ఎందుకంటే మనం వర్క్ స్టేషన్ అనేది సర్వర్ కాబట్టి ఆ సర్వర్ని కాన్ఫిగర్ చేసుకునేటప్పుడు సాధారణంగా మనకి ఎంతమంది యూజర్స్ అయితే వర్క్ చేస్తుంటారో ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేస్తారో అనుకునే దానికన్నా కొంచెం హై కాన్ఫిగరేషన్ కానీ, అంటే మనం ఒక సర్వర్ మీద ఒక 50 మెంబర్స్ వర్క్ చేస్తారో అనుకున్నామని, 50 మెంబర్స్ కన్నా ఎక్కువ మందినే అంటే ఒక 70 మెంబర్సో లేదంటే 100 మెంబర్సో ఎట్ ఏ టైం వర్క్ చేయగలిగేటట్టుగా మనం వర్క్ స్టేషన్ని మనం ఏం చేస్తామంటే కాన్ఫిగర్ చేసుకుంటూ ఉంటాం. సో అలాంటప్పుడు మనకి ఏమవుతాయి, ఈ వర్క్ స్టేషన్స్ అన్నింటిలోనూ కూడా మోస్ట్ ఆఫ్ ద వర్క్ స్టేషన్స్ యొక్క ప్రాసెసర్స్ ఎప్పుడూ కూడా మనకి చాలా ఐడియల్గా ఉండిపోతూ ఉంటాయి. అలాగే మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మోడల్లో కూడా మనం ఏదైనా కొన్ని రకాల ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ కొన్నిసార్లు కొన్ని ఆపరేషన్స్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం చాలా తక్కువ టైంలో మనకి వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి నేను ఏదైనా ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకున్నాను. ఈ బ్యాంక్ అప్లికేషన్ మనకి వర్క్ చేసేటప్పుడు సపోజ్ ఎవ్రీ 1 మంత్ కంప్లీట్ అవ్వగానే అంటే డే 1 నుంచి డే 31 వరకు రెగ్యులర్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. సపోజ్ నెక్స్ట్ మంత్ చేంజ్ అవ్వగానే 1st తారీఖు వచ్చేటప్పటికి మనకి మన బ్యాంకులో ఎవరైతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి అకౌంట్స్లో ఉన్న అమౌంట్ మినిమం అమౌంట్కి మనం ఏదో ఇంట్రెస్ట్ని కాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. అయితే ఈ ఇంట్రెస్ట్ అనేది మనం డైలీ చెయ్యం, ఎప్పుడో మంత్లీ వన్స్ గానో లేదంటే క్వార్టర్లీనో హాఫ్ ఇయర్లీనో ఇయర్లీనో మనం చేస్తూ ఉంటాం. ఇలాగా చేస్తునేటప్పుడు మనకి డైలీ ఆ ఆపరేషన్స్ ఉండవు, కానీ ఏదో ఒక రోజు అంటే ఫస్ట్ డే నాడు మనం ఎంటైర్ కస్టమర్స్ అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్కి సంబంధించి నేను ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయాలనుకున్నాను అనుకోండి. అంటే మనకి దాంట్లో చాలామంది కస్టమర్స్ రిజిస్టర్ అయ్యి ఉంటారు. అంటే అన్ని కస్టమర్స్ యొక్క రికార్డ్స్లోనూ కూడా మనకి అమౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం ఒకేసారి పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా విత్ ఇన్ ద వెరీ లెస్ టైం. ఎందుకంటే ఫస్ట్ డే నాడు మనకి ప్రాసెస్ అవ్వాలి అనుకుంటే మనకి డే 1 అంతా కూడా ఓన్లీ ఇంట్రెస్టే కాలిక్యులేట్ చేస్తూ ఉంటాము అంటే కుదరదు. చాలా తక్కువ టైంలో అంటే బ్యాంకింగ్ వర్కింగ్ అవర్స్ స్టార్ట్ అయ్యే లోపు మనకి ఏమవ్వాలి, ఎంటైర్ అకౌంట్స్ అన్నీ కూడా మనకి అప్డేట్ అయిపోతుండాలి. ఇలాగా విత్ ఇన్ ద షార్ట్ టైంలో మనం లార్జ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా వర్క్ స్టేషన్ మోడల్లో కానీ లేదంటే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లో కానీ మనకి ఏవైతే డిఫరెంట్ ప్రాసెసెస్ మనకి ఐడియల్గా ఉండిపోతాయి అనుకుంటామో ఆ ఐడియల్గా ఉన్న ప్రాసెసర్స్ అన్నింటినీ మనం ఏం చేస్తామంటే కలెక్టింగ్ చేసుకుంటాం. ఆ డిఫరెంట్ నెంబర్ ఐడియల్గా ఉన్న ప్రాసెసర్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేయడాన్ని మనం ఏంటంటే ప్రాసెసర్ పూల్ అంటాం. పూల్ మీన్స్ కలెక్ట్. అంటే ఎంటైర్ వర్క్ స్టేషన్ సర్వర్లో ఉన్న సర్వర్స్ అన్నింటిలోనూ ఏ ప్రాసెసర్స్ అయితే ఐడియల్గా ఉంటున్నాయో ఆ ఐడియల్గా ఉన్న ప్రాసెసర్స్ అన్నింటినీ కలిపి మనం ఒక సింగిల్ గ్రూప్ చేసుకుంటాం. అలా డిజైన్ చేసుకున్న సిస్టమ్ని మనం ఏంటంటే ప్రాసెసర్ పూల్ మోడల్ అంటాం.
అంటే ప్రాసెసర్ పూల్ మోడల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒకసారి డెఫినేషన్ చూడమా, వెన్ ఏ యూజర్ నీడ్స్ ఏ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ కంప్యూటింగ్ పవర్, అంటే ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ చేయాల్సి వచ్చి, అది కూడా ఎలాగా, ఫర్ ఏ షార్ట్ టైం, అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఒకే ఒక సర్వర్లో మొత్తం ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ చేయడం పాసిబుల్ కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లో లేదంటే వర్క్ స్టేషన్ మోడల్లో ఉన్న అన్ని ప్రాసెసర్స్లోనూ ఏ ప్రాసెసర్స్ అయితే ఐడియల్గా ఉంటాయో వాటన్నింటినీ మనం ఏం చేస్తామంటే కలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ అలొకేటింగ్ ఏ ప్రాసెసర్ టు ఈచ్ యూజర్, ప్రాసెసర్స్ ఆర్ పూల్డ్ టుగెదర్, అంటే ఎంటైర్ వర్క్ స్టేషన్ మొత్తంలో మనకి ఏ ప్రాసెసర్స్ అయితే ఐడియల్గా ఉంటాయో వాటన్నింటినీ మనం ఏం చేస్తామంటే ఒక సింగిల్ గ్రూప్ కింద చేసుకుంటాం. అటువంటి మోడల్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రాసెసర్ పూల్ మోడల్ అంటాం. ఇది మనకి ప్రాసెసర్ పూల్ మోడల్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేటప్పటికి మనకి హైబ్రిడ్ మోడల్. అండ్ దిస్ హైబ్రిడ్ మోడల్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ వర్క్ స్టేషన్ సర్వర్ అండ్ ప్రాసెసర్ పూల్ మోడల్స్. ఈ రెండు మోడల్స్ని కలిపి మనం ఏం చేస్తామంటే హైబ్రిడ్ మోడల్ అనేది డిజైన్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ ద వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అండ్ విత్ ఏ పూల్ ఆఫ్ ప్రాసెసర్స్. అండ్ ద ప్రాసెసర్స్ ఇన్ ద పూల్ కెన్ బి అలొకేటెడ్ డైనమికల్లీ ఫర్ కంప్యూటేషన్స్. అంటే ఫస్టే ముందు మనం వర్క్ స్టేషన్ మోడల్ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ లాగే ఈ మోడల్ని ముందే డిజైన్ చేసి ఉంచమండి. మనకి ఎప్పుడైతే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ మనకి షార్ట్ పీరియడ్లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వస్తాయి అనుకుంటామో అలాంటప్పుడు ఈ హైబ్రిడ్ మోడల్ను ఉపయోగించుకుంటాం. ద ప్రాసెసర్స్ ఇన్ ద పూల్ కెన్ బి allocated dynamically for computations that are too large or require several computers running కాన్కరెంట్లీ అంటే మొత్తం మనకు ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా మనకి సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతుండాలి ఫర్ ఎఫిషియంట్ ఎగ్జిక్యూషన్. అయితే ఇలాంటి హైబ్రిడ్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది మనకి బాగా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని. సో ద హైబ్రిడ్ మోడల్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ టు ఇంప్లిమెంట్. ఇవి మనకి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్లో ఉన్న డిఫరెంట్ మోడల్స్. సో డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్లో మొత్తం మనకి 5 మోడల్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మినీ కంప్యూటర్ మోడల్, రెండవది మనకి వర్క్ స్టేషన్ మోడలు. అంటే మినీ కంప్యూటర్ మోడల్లో మనం ఏం చేస్తాం, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న మినీ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాం, దాన్ని మినీ కంప్యూటర్ మోడల్ అంటాం. రెండవది వర్క్ స్టేషన్ మోడల్. వర్క్ స్టేషన్ మోడల్లో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న వర్క్ స్టేషన్స్ అన్నింటినీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటే దాన్ని వర్క్ స్టేషన్ మోడల్ అంటాం. మూడవది వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్. అంటే ఓన్లీ వర్క్ స్టేషన్స్ మాత్రమే కాకుండా డెడికేటెడ్ సర్వర్స్ కింద మినీ కంప్యూటర్స్ని కూడా ఉపయోగించుకొని ఈ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న వర్క్ స్టేషన్స్ అండ్ మినీ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటే దాన్ని వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అంటాం. తర్వాత ప్రాసెసర్ పూల్ మోడల్. అంటే ఈ ప్రాసెసర్ పూల్ మోడల్ ఎప్పుడు వాడతాము అంటే చాలా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ ఆర్ వర్క్ స్టేషన్ మోడల్లో ఉన్న ఐడియల్గా ఉన్న ప్రాసెసర్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకుని ఆ ఐడియల్ ప్రాసెసర్స్ అన్నింటినీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తే దాన్ని ప్రాసెసర్ పూల్ మోడల్ అంటాం. తర్వాత మనకి హైబ్రిడ్ మోడల్ విచ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద మనకి వర్క్ స్టేషన్ మోడల్, వర్క్ స్టేషన్ సర్వర్ అండ్ ద ప్రాసెసర్ పూల్ మోడల్స్. ఇవి మనకి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్ యొక్క మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది మనం ఒకసారి చూద్దామండి. ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనకి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రీసోర్స్ షేరింగ్. ఇది ఆల్రెడీ మనం ఓన్లీ సింపుల్ నెట్వర్క్ అని చెప్పడం దగ్గర నుంచే మనం షేరింగ్ ఆఫ్ రీసోర్సెస్ గురించి చెప్పుకున్నాం. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనేది కూడా మనకి ఒక నెట్వర్క్ లాంటిదే, కమ్యూనికేషన్ నెట్వర్క్ లాంటిదే. కాబట్టి ఇందులో కూడా మళ్ళీ మనం రీసోర్సెస్ని షేర్ చేసుకుంటాం, నెంబర్ 1. రెండవది ఓపెన్నెస్, కాన్కరెన్సీ, స్కేలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఈ మొత్తం పాయింట్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి రీసోర్స్ షేరింగ్. అంటే రీసోర్స్ షేరింగ్ అంటే మనం ఏం చేస్తామంటే ఒక సిస్టమ్ దగ్గర మనకి ఎగ్జిస్ట్ అయిన రీసోర్సెస్ అన్నింటినీ కూడా మనం ఇంకొక సమదర్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం.
దాన్ని మనం రీసోర్సెస్ షేరింగ్ అంటాం. అయితే ఈ రీసోర్సెస్ అనేవి ఏదర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అవ్వచ్చు, లేదంటే సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, లేదంటే డేటా అవ్వచ్చు. ఈ మూడింట్లో ఏదైనా అవ్వచ్చమ్మా. రీసోర్సెస్ షేరింగ్ అంటే కంప్యూటర్కి సంబంధించిన ఫిజికల్ కాంపోనెంట్స్, హార్డ్వేర్ కాంపోనెంట్స్ని మనం షేర్ చేసుకుంటూ ఉండొచ్చు, అలాగే సాఫ్ట్వేర్స్ని షేర్ చేసుకుంటూ ఉండొచ్చు, అలాగే డేటాని కూడా మనం షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే రీసోర్స్ షేరింగ్లో మనకి విల్ హ్యావ్ బోత్ హార్డ్వేర్ షేరింగ్, సాఫ్ట్వేర్ షేరింగ్ అండ్ ద డేటా షేరింగ్. మొత్తం మూడింటిని కూడా మనం డేటా షేరింగ్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఇక అలాగే ఓపెన్నెస్ అంటే అర్థం ఏంటి అంటే ఎక్స్టెన్షన్స్, అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్కి మనం ఏవైనా సమ్ ఎక్స్టెన్షన్స్ అంటే హార్డ్వేర్ ఎక్స్టెన్షన్స్ కానీ సాఫ్ట్వేర్ ఎక్స్టెన్షన్స్ కానీ చేసుకుంటూ ఉంటే కనుక వాటిని ఇది ఈజీగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కాన్కరెన్సీ. ఇందాక లాస్ట్లో మనం హైబ్రిడ్ మోడల్ చెప్పుకున్నామండి. అంటే కాన్కరెన్సీ అంటే అర్థం ఏంటి అంటే మనకి డిఫరెంట్ సర్వర్స్ ఉంటారు. ఈ డిఫరెంట్ సర్వర్స్ మళ్ళీ మనకి ఏమైతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో అలాగే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ అందరు యూజర్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలని ఏం లేదు. డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ టాస్క్స్ని మనకి ఎగ్జిక్యూట్ చేస్తుండొచ్చు. ఆ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మోర్ దాన్ వన్ యూజరు ఒకే రీసోర్స్ని యూజ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి సపోజ్ ఏదైనా ఒక ఫైల్ సర్వర్ ఉందనుకోండి, ఫైల్ సర్వర్లో నేను ఏదో ఒక సమ్ డేటాని స్టోర్ చేసుకుంటూ నేను డేటాని స్టోర్ చేయడానికి ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. సపోజ్ నా ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేయడానికి నేను ఏదో ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఆ ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ అటు అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లోనూ లేకపోతే ఇంకో సమ్ అదర్ పర్సన్ కూడా యాక్సెస్ చేయాలనుకున్నారు. అంటే ఇద్దరు కూడా ఒకేసారి యాక్సెస్ చేస్తుంటారు. అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ డిఫరెంట్ టాస్క్స్ని మనకి పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ డిఫరెంట్ టాస్క్స్ని పెర్ఫామ్ చేస్తున్నప్పుడు కొన్ని మోర్ దాన్ వన్ యూజరు సేమ్ టైప్ ఆఫ్ రీసోర్స్ని యాక్సెస్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు సేమ్ డేటా కెన్ బి యాక్సెస్డ్ బై మోర్ దాన్ వన్ యూజర్ ఎట్ ఏ టైం. సాధారణంగా ఒక డేటా మనకి ఒక యూజర్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇంకొక సంబంధిత యూజర్కి రిస్ట్రిక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ డేటాలో ఈ ఫస్ట్ యూజర్ ఏదైనా మోడిఫికేషన్స్ అవి చేస్తే కనుక ఆ మోడిఫికేషన్స్ అవి అన్నీ మళ్ళీ సెకండ్ యూజర్కి రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఈ యూజర్ వర్క్ చేస్తున్నంతసేపు ఇంకొక సంబంధిత యూజర్కి ఆ డేటా యాక్సెస్ అవ్వకుండా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అలాంటిదే కాకుండా ఒకే రీసోర్స్ని మనం మోర్ దాన్ వన్ యూజర్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేసుకుంటూ ఉండొచ్చు. దాన్ని మనం అంటే కాన్కరెన్సీ అంటాం. అంటే కాన్కరెన్సీ అరైజెస్ న్యాచురల్లీ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఫ్రమ్ సెపరేట్ యాక్టివిటీస్ ఆఫ్ యూజర్స్ అండ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ ద లొకేషన్ ఆఫ్ ద సర్వర్ ప్రాసెస్ ఇన్ సెపరేట్ కంప్యూటర్. అంటే డిఫరెంట్ సిస్టమ్స్లో ఉన్న డిఫరెంట్ రీసోర్సెస్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనకి సైమల్టేనియస్గా యాక్సెస్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం అంటే కాన్కరెన్సీ అంటాం. అయితే ఈ కాన్కరెన్సీ అన్న సైమల్టేనియస్ సాధారణంగా ఈ రెండు పదాలు వాడుతూ ఉంటాం. అంటే ఒకే రీసోర్స్ని మోర్ దాన్ వన్ పర్సన్ యాక్సెస్ చేసుకుంటే కనుక అయితే ఆ యాక్సెస్ చేయడం అనేది వన్ పర్సన్ తర్వాత ఇంకొక సమ్ అదర్ పర్సన్ యాక్సెస్ చేస్తే దాన్ని మనం అంటే సైమల్టేనియస్ అనే పదం వాడతాం. అయితే ఈ కాన్కరెన్సీ అనేది పదం ఎప్పుడు వాడతాము అంటే ఒకే డేటాని ఒకేసారి మోర్ దాన్ వన్ యూజర్ యాక్సెస్ చేసుకుంటే కనుక అలాంటప్పుడు కాన్కరెన్సీ అంటాం. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి స్కేలబిలిటీ. అంటే స్కేలబిలిటీ అంటే వీ నీడ్ టు ఇంక్రీజ్ ద స్కేల్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అంటే సాధారణంగా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్లో అంటే మనం డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సర్వర్స్ అన్నింటినీ మనం కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటారని చెప్పుకున్నాం. అయితే ఇలా కనెక్ట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ నాకు ఏదైనా ఎగ్జిస్టింగ్లో ఒక 4 సర్వర్స్ మనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. వాటిలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేస్తున్నారు. సో కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నాకు నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేసే వాళ్ళు పెరిగారు అనుకోండి. అలా పెరిగినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఏదర్ ఎగ్జిస్టింగ్ సర్వర్స్ యొక్క కాన్ఫిగరేషన్ని పెంచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ దగ్గర మళ్ళీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ని అలొకేట్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా సపోజ్ ఇప్పుడు ఒకేసారి నాకు ఒక 50 యూజర్స్ వర్క్ చేసే వాళ్ళు పెరిగారు అనుకోండి. ఓన్లీ ఈ 50 మెంబర్స్ వరకు మళ్ళీ నేనేం చేస్తానంటే సెపరేట్గా నేను ఇంకొక న్యూ సర్వర్ని క్రియేట్ చేసుకుని, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వర్స్ యొక్క కాన్ఫిగరేషన్ని పెంచుకోవడం కాకుండా నేనేం చేస్తానంటే ఒక న్యూ సర్వర్ని నేను తయారు చేశాను అనుకోండి. అయితే ఆ న్యూ సర్వర్ని
మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్లో ఉన్న డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్కి మనం ఈజీగా మనం కనెక్ట్ చేయగలుగుతాం. అంటే జస్ట్ ఆల్రెడీ ఆ 4 సిస్టమ్స్ యొక్క కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఉన్న కేబుల్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఈ 5th సర్వర్కి కూడా కనెక్ట్ చేసుకుంటాం. అలాగా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. ఇది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. స్కేలబిలిటీ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ యొక్క కాన్ఫిగరేషన్స్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్ళక్కర్లేకుండా మనం వీ కెన్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ సర్వర్స్, దాన్ని మనం పిలుస్తాం అంటే స్కేలబిలిటీ అంటాం. ఇక నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేటప్పటికి ఫాల్ట్ టాలరెన్స్. అంటే సాధారణంగా ఈ ఫాల్ట్ టాలరెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే వెనెవర్ వీఆర్ హ్యావింగ్ ద ఫిజికల్ డ్యామేజెస్. అంటే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో డిఫరెంట్ సిస్టమ్స్ని మనం కనెక్ట్ చేసుకున్నాం. సపోజ్ మనకి ఒక 4 రకాల సర్వర్స్, 4 రకాల సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, 1 2 3 4 ఇలాగా ఒక 4 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. ఈ 4 సిస్టమ్స్ని నేనేం చేస్తానంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఒకదాంతో ఒకటి మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టము ఇంకొక సమ్మదర్ సిస్టమ్ యొక్క రిసోర్సెస్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఒక సిస్టమ్ దగ్గర మనం ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్ని మనం ఇంకొక సమ్మదర్ కంప్యూటర్ దగ్గర నుంచి మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలాగ అన్ని సిస్టమ్స్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి, అన్నీ కూడా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనకి భవిష్యత్తులో ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ మనకి క్రాష్ అవ్వడం కానీ, అంటే ఫిజికల్ డ్యామేజెస్ అంటే ఏదైనా అక్కడ డిస్క్ మనకి ఫెయిల్యూర్ అవ్వడం వల్ల కానీ, లేదంటే సర్వర్ సడన్గా రీస్టార్ట్ అవ్వడం కానీ, లేదంటే సర్వర్ క్రాష్ అవ్వడం వల్ల కానీ మనకి ఎంటైర్ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు కూడా ఆగకూడదు. అదే దానికోసం మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ రిప్లికేషన్స్ ఇటువంటి కొన్ని టెక్నాలజీస్ వాడతాం. సపోజ్ ఉదాహరణకి ఈ ఫస్ట్ సిస్టంలో నేను ఏదైనా వాటిల్లో డేటా అంతటిని నేను ఏదైనా ఫైల్స్ రూపంలో స్టోర్ చేస్తున్నాను అనుకోండి. సేమ్ ఈ 1 అనే సిస్టంలో ఏవైతే మొత్తం ఎంటైర్ డేటా మొత్తాన్ని నేను ఫైల్స్ రూపంలో స్టోర్ చేస్తున్నానో ఈ ఎంటైర్ ఫైల్స్ అన్నింటినీ నేను ఏం చేస్తాను అంటే ఇంకొక 3rd సిస్టమ్ దగ్గర నేను రిప్లికేట్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు నాకు ఫైల్స్ రూపంలో ఉన్న డేటా సిస్టమ్ 1 దగ్గర ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది, సిస్టమ్ 3 దగ్గర ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. సపోజ్ ఈ 4th సిస్టమ్ నుంచి నేను ఎప్పుడైనా ఒక ఫైల్లోంచి నేను డేటాని యాక్సెస్ చేయాలనుకున్నాను. ఆ డేటా యాక్సెస్ చేసే టైంకి ఈ ఫస్ట్ సిస్టమ్ దగ్గర ఫైల్ సిస్టమ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి నేను డేటాని యాక్సెస్ చేయాలనుకున్నాను అనుకోండి. సో నేను డేటా యాక్సెస్ చేసే టైంకి ఈ ఫస్ట్ సిస్టమ్ అనేది మనకి క్రాష్ అయింది అనుకోండి, అంటే సర్వర్ క్రాష్ అయింది అనుకోండి. అలాగని చెప్పేసి మనకి ఫైల్ నుంచి డేటా యాక్సెస్ చేయకపోవడం అనేది ఆగకూడదండి. సో సేమ్ డేటా విల్ బీ యాక్సెస్డ్ ఫ్రమ్ ద 3rd సిస్టమ్. అంటే ఇలాగ రీప్లికేషన్స్ లేదంటే ఏవో సమ్మదర్ టెక్నాలజీస్ని ఉపయోగించడం వల్ల మనకి ఒకవేళ ఏదైనా ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఫిజికల్ డ్యామేజ్ ఏదైనా జరిగి మనకి ఏదైనా సిస్టమ్స్ని క్రాష్ అవ్వడం కానీ, సర్వర్స్ క్రాష్ అవ్వడం కానీ, సర్వర్స్ రీస్టార్ట్ అవ్వడం కానీ, లేదంటే మనం రీసోర్స్ని యాక్సెస్ చేసే టైంకి అక్కడ సిస్టమ్ అదర్ ప్రాసెసెస్తో బిజీగా ఉండడం వల్ల కానీ మనకి డేటా యాక్సెస్ అవ్వకుండా ఉండకూడదు. మనకి ఈ ఫాల్ట్ టాలరెన్స్ అంటే అర్థం ఏంటి అంటే మొత్తం ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ మనకి ఫిజికల్గా మనకి డ్యామేజ్ అయినప్పటికీ ద సేమ్ డేటా కెన్ బి యాక్సెస్ ఫ్రమ్ సమ్ అదర్ సిస్టమ్. అంటే మనకి ప్రాసెసింగ్ అనేది ఎక్కడా కూడా స్టాప్ అవ్వదు, అది ఫాల్ట్ టాలరెన్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకునే యూజర్స్కి కనిపించేది అనమాట. అంటే అక్కడ ట్రాన్స్పరెన్సీ అంటే అర్థం ఏంటి అంటే మనం ఏదైనా ఒక డేటాని మనం లోకల్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం అనుకోండి, సేమ్ మనం వర్క్ చేస్తున్న కంప్యూటరు మనకి అవసరమైన డేటా రెండు సేమ్ కంప్యూటర్లోనే ఉంటాయి కాబట్టి డేటా అనేది మనకి చాలా ఫాస్ట్గా యాక్సెస్ అవుతుంది. అది కొన్నిసార్లు డేటా మన సిస్టంలో కాకుండా ఇంకొక సమ్ లొకేషన్లో ఉందనుకోండి, ఆ ఒక యూజరు మనకి రిమోట్ లొకేషన్స్లోంచి డేటాని మనకి యాక్సెస్ చేస్తున్నప్పటికీ కూడా మన లోకల్ సిస్టమ్ నుంచి డేటా అనేది మనకి ఎంత ఫాస్ట్గా యాక్సెస్ అయ్యిందో మనకి రిమోట్ లొకేషన్స్లో ఉన్న డేటాని కూడా అంతే ఈజీగా మనకి అంతే ఫాస్ట్గా యాక్సెస్ చేస్తూ ఉండాలి. అంటే ఏదర్ మనకి ఒక సిస్టమ్ దగ్గర మనకి వర్క్ చేస్తున్న యూజర్కి వాడికి డేటా అనేది లోకల్గా ఉందా లేదంటే డేటా అనేది రిమోట్ లొకేషన్ నుంచి యాక్సెస్ అవుతుందా అనేది వాడికి తెలియకూడదు. వాడికి ఎంతసేపు రిమోట్ లొకేషన్లోంచి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పటికీ కూడా
లోకల్ సిస్టమ్ నుంచి ఎంత ఫాస్ట్గా అయితే యాక్సెస్ అవుతుందో రిమోట్ లొకేషన్ నుంచి కూడా అంతే ఫాస్ట్గా యాక్సెస్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాం. దాన్ని మనం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మనకి లోకల్ సిస్టమ్ నుంచి డేటా అనేది ఎంత ఫాస్ట్గా రిట్రీవ్ అవుతుందో రిమోట్ లొకేషన్ నుంచి డేటా యాక్సెసింగ్ కూడా అంతే ఫాస్ట్గా అవుతుంది. అంటే అప్లికేషన్ ప్రోగ్రామర్స్కి కానీ యూజర్స్కి కానీ ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క కాంప్లెక్సిటీ అనేది ఎవరికి కనిపించదు. ఇట్ విల్ బి హైడ్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ హైడ్స్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ డిజైన్ టు ద యూజర్స్ అండ్ ద అప్లికేషన్ ప్రోగ్రామర్స్. ఇవి మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రీసోర్స్ షేరింగ్లో మనకి ఒక సిస్టమ్ నుంచి ఇంకొక అదర్ సిస్టమ్కి మనం సిస్టమ్ యొక్క రీసోర్సెస్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ రీసోర్సెస్ అనేవి ఏదైనా హార్డ్వేర్ రీసోర్సెస్ అవ్వచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ రీసోర్సెస్ అవ్వచ్చు, లేదంటే డేటా అవ్వచ్చు. అలాగే కాన్కరెన్సీ అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ డిఫరెంట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తూ డిఫరెంట్ టాస్క్స్ని మనం పెర్ఫామ్ చేసినప్పుడు మోర్ దెన్ వన్ యూజర్ ఒకే సేమ్ రీసోర్స్ని మనకి షేర్ చేసుకోవాల్సి వస్తే కనుక ఒక యూజర్కి కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక యూజర్కి కాకుండా మోర్ దెన్ వన్ యూజర్ సేమ్ రీసోర్స్ని ఎట్ ఏ టైం యాక్సెస్ చేయడాన్ని మనం కాన్కరెన్సీ అంటాం. నెక్స్ట్ స్కాలబిలిటీ అంటే మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క సైజుని ఎప్పటికప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు, లేదంటే డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. నెక్స్ట్ అలాగే ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్లో మనకి క్రాష్ అయినట్టయితే కనుక క్రాష్ అయినప్పుడు అక్కడితో మనకి ఆపరేషన్స్ అనేవి మనకి టెర్మినేట్ అవ్వకుండా ద డేటా విల్ బి shared and the data will be transferred from some other system or the process will be executed from some other system. అంటే మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ వల్ల మనకి సర్వర్స్ క్రాష్ అవ్వడం కానీ డిస్క్ క్రాష్ అవ్వడం కానీ ఇటువంటివి జరిగినా మన ఆపరేషన్స్ అనేవి ఎక్కడా కూడా స్టాప్ అవ్వో, మొత్తం అంతా కూడా యాక్సెస్ అవుతుంది. ఇక నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అంటే మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ మీద మనకి వర్క్ చేసే యూజర్స్కి కానీ అప్లికేషన్ ప్రోగ్రామర్స్కి కానీ మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది యొక్క కాంప్లెక్సిటీ అనేది మనకి ఏది కూడా కనిపించదు. అంటే ఒక యూజర్కి లోకల్ సిస్టమ్ నుంచి డేటాని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఎంత ఫాస్ట్గా అయితే యాక్సెస్ అవుతుందో మనకి రిమోట్ లొకేషన్ నుంచి డేటా యాక్సెస్ అయ్యేటప్పుడు కూడా అంతే ఫాస్ట్గా యాక్సెస్ అవుతుంది. ఆల్ దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఇక మనకి ఈ సెషన్లో లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని మనం డిజైన్ చేయాలి అనుకుంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ మనకి డెడికేటెడ్గా వర్క్ అవ్వడం కోసం మళ్ళీ సెపరేట్గా ఒక సాఫ్ట్వేర్ని మనకి వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అన్నింటికీ కూడా స్పెషల్గా మళ్ళీ మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేయాల్సి వస్తుంది. ఈ పాయింట్ని మనం ఫస్ట్లోనే మనం చెప్పుకున్నామా. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ చెప్పుకున్నప్పుడు ఈ డిఫరెంట్ autonomous computers linked by a computer network and equipped with distributed system software. ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ మీన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ ఎస్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఇందాక మనం చెప్పుకున్న ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని సపోర్ట్ చేసేటట్టు మనం స్పెషల్గా మళ్ళీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేయాలి అంటే మనం కన్సిడర్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్నే ఇక్కడ మనం ఏమని పిలుస్తుంటే ఇష్యూస్ ఇన్ డిజైనింగ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. వీటిల్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ. ఈ ట్రాన్స్పరెన్సీ అంటే మీకు ఇందాకే చెప్పుకున్నామా, మనకి ఒక యూజర్కి లోకల్గా మనకి డేటా అనేది ఎంత ఫాస్ట్గా యాక్సెస్ అవుతుందో రిమోట్ లొకేషన్లో ఉన్న డేటా కూడా అంతే ఫాస్ట్గా యాక్సెస్ అవ్వాలి. అయితే ఇక్కడ డేటా యాక్సెస్ అవ్వడం అనేది మనకి డిఫరెంట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక సిస్టంలో మనకి ఒకే సిస్టంలో మొత్తం ఎంటైర్ డేటా మనకి ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు. మనకి కావాల్సిన డిఫరెంట్ డేటా డిఫరెంట్ సర్వర్స్లో ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఓన్లీ డేటాని షేర్ చేయడము, రీసోర్సెస్ని షేర్ చేయడం మాత్రమే కాకుండా మనం
ఇన్స్ట్రక్షన్స్ని కూడా మనం ఒక సిస్టమ్ దగ్గర ఉంటూ ఇంకొక సమ్మదర్ సిస్టమ్ ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అంటే ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అయితే ఈ ప్రాసెసెస్ని మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ద ప్రాసెస్ షుడ్ ఆల్సో బీ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసేజ్. చెప్పాం కదమ్మా, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ కూడా మెసేజెస్ రూపంలోనే జరుగుతుంది. అది ఎయిదర్ డేటా ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే ప్రాసెసెస్ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఏదైనా సరే మెసేజ్ పాసింగ్ రూపంలో మాత్రమే జరుగుతుంటుంది. అదే ఇలాంటి మెసేజెస్ని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అంటే డిఫరెంట్ ప్రాసెసర్స్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. అది ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి ఏముందండి, ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్ ట్రాన్స్ఫర్ చేస్తాం, దానివల్ల మనకి ఇబ్బంది ఏముంటుంది అనొచ్చు. అయితే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే మనకి ఇంకా ముందు సెషన్స్లో వస్తాయమ్మా. ఈ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ఏదైనా ఒక ప్రాసెస్ని మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దాంట్లో మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ నుంచి ఇంకొక సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ మనకి డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే అందులో యూజ్ చేసే ర్యామ్ కానీ లేదంటే అందులో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండొచ్చు, అక్కడ యూజ్ చేసే ర్యామ్ డిఫరెంట్గా ఉండొచ్చు, అక్కడ యూజ్ చేసే ప్రాసెసర్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఇలాంటి డిఫరెంట్ ప్రాసెసర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ అప్లికేషన్స్ అవి చేంజెస్ అయిపోయినప్పుడు మనకేమవుతుంది, ఈ డేటా అనేది మనకి ట్రాన్స్ఫర్ అయితే సాధారణంగా ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి ఏదో డేటా యొక్క సైజు మనకి చేంజెస్ అయిపోతూ ఉండొచ్చు. ఉదాహరణకి నేను ఫస్ట్ సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ సర్వరు 32 బిట్ ప్రాసెసర్ అనుకోండి, ఇంకొక సెకండ్ సిస్టమ్ వచ్చేటప్పటికి 64 బిట్ ప్రాసెసర్ అనుకోండి. ఇక్కడ నేను ఒక వేరియబుల్ని తీసుకున్నప్పుడు ఇక్కడ నాకు ఇది 32 బిట్లో అది 2 బైట్స్ అలొకేట్ చేస్తే 64 బిట్కి వచ్చేటప్పటికి అది 4 బైట్స్ అయిపోతుంది. సో ఆ వేరియేషన్ అనేది ఉంటుంది. అలాగే మనం ఏదైనా ఒక సిస్టమ్ నుంచి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్కి నేను ప్రాసెస్ ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి. సపోజ్ నేను ఇప్పుడు ఫస్ట్ అనే సిస్టమ్ దగ్గర ఉన్నాను. ఈ ఫస్ట్ అనే సిస్టమ్ దగ్గర నుంచి నేను ఒక 5 రకాల ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేయాలి, లేదంటే ఒక ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ చేయాలి. సో నా సిస్టమ్కి ఇంకొక 4 సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఓన్లీ సెకండ్ సిస్టమ్ దగ్గర అయితే మళ్ళీ ఆ సెకండ్ సిస్టమ్ మనకి బిజీగా ఉంటుందా లేదంటే ఐడియల్గా ఉంటుందా అనేది మనకి తెలియదు. కాబట్టి నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న ఇన్స్ట్రక్షన్స్ని మిగిలిన 4 సిస్టమ్స్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తుంటాను. లేదు 4 డిఫరెంట్ టాస్క్స్ 4 డిఫరెంట్ సిస్టమ్స్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తుంటాను. అయితే అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ డిఫరెంట్ సిస్టమ్స్ యొక్క ఆర్కిటెక్చర్ చేంజ్ అయిపోతుంటుంది. అలాగే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ డెలివరీ ఆఫ్ మెసేజెస్ కొన్ని డిలే అవుతూ ఉంటాయి. సపోజ్ 1 నుంచి 2 అనే సిస్టమ్కి, 1 నుంచి 3 అనే సిస్టమ్కి, 1 నుంచి 4 అనే సిస్టమ్కి నేను డేటా ప్రాసెసెస్ని లేదంటే మెసేజెస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనుకోండి. సో 1 నుంచి 2 అనే సిస్టమ్కి వెళ్ళే చోట మనకి నెట్వర్క్ ట్రాఫిక్ తక్కువ ఉండొచ్చు. దానివల్ల మనకి ఏమవుతుంది, ఇన్స్ట్రక్షన్ అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో 1 నుంచి నేను 3కి పంపించేటప్పుడు అక్కడ నెట్వర్క్ ట్రాఫిక్ సమ్ హెవీగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి మెసేజ్ పాసింగ్ అనేది డిలే అయిపోతుంటుంది. సో ఇటువంటి డిలే ఆఫ్ మెసేజెస్ కానీ లేదంటే డిఫరెంట్ ప్రాసెసర్స్ ఉపయోగించినప్పుడు వాటి యొక్క క్లాక్ స్పీడ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక సిస్టము ఒక సెకండ్లో 10 ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేయగలిగితే ఇంకో సమ్మదర్ సిస్టమ్ 20 ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేయగలుగుతుంది. ఇటువంటి ప్రాసెసర్స్ యొక్క క్లాక్ స్పీడ్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మెసేజెస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది డిలే అవ్వచ్చు. అలాగే కొన్నిసార్లు నెట్వర్క్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మెసేజెస్ మనకి లాస్ట్ అవుతూ ఉండొచ్చు. అయితే ఇటువంటి మెసేజెస్ లాస్టింగ్ కానీ లేదంటే మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ డిలే అవ్వడం కానీ లేదంటే ప్రాసెసర్ ఆర్కిటెక్చర్స్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా నేను ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమ్మదర్ సిస్టమ్కి నేను డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేసేటప్పుడు మనం ఈ డేటా కన్వర్షన్స్ కానీ లేదంటే ప్రాసెసర్ యొక్క క్లాక్స్ని అసైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకేం చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అంటే యూజర్ నుంచి వచ్చిన మెసేజెస్ డిలే అవ్వకుండా కానీ లేదంటే ఒకవేళ డిలే అయినప్పుడు ఈ ఎంటైర్ మెసేజెస్ అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఇండివిజువల్ ప్యాకెట్స్ కింద డివైడ్ అయ్యి ప్యాకెట్స్ కింద ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ ప్యాకెట్స్ కింద ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఒక ప్యాకెట్ ముందు రిసీవ్ అవ్వచ్చు, ఇంకొక ప్యాకెట్ తర్వాత రిసీవ్ అవ్వచ్చు, స్లోగా రిసీవ్ అవ్వచ్చు. మళ్ళీ ఆ వచ్చిన ప్యాకెట్స్ అన్నింటినీ ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ అంటే సేమ్ అక్కడి నుంచి మెసేజ్ మనకి ఏ రూపంలో వచ్చిందో మళ్ళీ ఆ మెసేజ్ అంతటినీ యాజ్ టీజ్గా అదే ఫామ్లో మనకి
కన్వర్ట్ చేయడానికి ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకి మన ఆపరేటింగ్ సిస్టమే పెర్ఫామ్ చేయాలి. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్కి సంబంధించి మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని మనం డిజైన్ చేసినప్పుడు ఆ ఆపరేటింగ్ సిస్టము ఈ ప్రాసెసర్స్ యొక్క ఆర్కిటెక్చర్స్ డిఫరెంట్గా ఉన్నా, లేదంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ యొక్క క్లాక్ స్పీడ్ డిఫరెంట్గా ఉండడం, లేదంటే మెసేజెస్ని డిలే అవ్వడం, మెసేజెస్ లాస్ట్ అవ్వడం, ఇటువంటివి ఏవి కూడా యూజర్కి మన అనేది లేకుండా ఉండేటట్టుగా మనకి చేస్తూ ఉండాలి. అయితే ఈ ట్రాన్స్పరెన్సీలో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీస్ ఉంటాయంటేమో. ఉదాహరణకి యాక్సిస్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పి ఒకటి ఉంటుంది, లొకేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే యూజర్కి వాడు పాస్ చేసిన మెసేజ్ లోకల్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అవుతుందా, రిమోట్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అవుతుందా అనేది వాడికి తెలియకూడదు. అంటే యూజర్కి అనేది ఏమీ తెలియకుండా ఉండేటట్టుగా మన ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేయాలి. మన యూజర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ లోకల్ కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా, ఒకవేళ లోకల్ కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ అవ్వకపోతే దీన్ని రిమోట్ లొకేషన్కి పంపించాలా వద్దా అనేది అంతా కూడా మనం ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేసుకునేటప్పుడే దానికి సంబంధించిన కోడింగ్ అంతా మనం చేయాల్సి ఉంటుంది. యాక్సెస్ ట్రాన్స్పరెన్సీ అని ఒకటి ఉంటుంది, లొకేషన్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, రిప్లికేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే డేటా రిప్లికేట్ అవుతున్నట్టు కూడా యూజర్కి తెలియకూడదు. ఇందాక మీకు చెప్పా ఫైల్స్ మనకి ఎక్కడ ఫాల్ట్ టాలరెన్స్ చెప్పుకున్నాం. సపోజ్ ఒక సిస్టమ్ దగ్గర ఎక్కడైనా మనకి డేటాని మనం యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్లో ఉన్న సిస్టమ్ మనకి క్రాష్ అయినట్టయితే కనుక ద సేమ్ డేటా షుడ్ బి యాక్సెస్ ఫ్రమ్ సమ్ అదర్ లొకేషన్. అయితే మనకి డేటా ఈ లొకేషన్ నుంచి యాక్సెస్ అవుతుందా, రిమోట్ లొకేషన్ నుంచి యాక్సెస్ అవుతుందా అనేది మనకి తెలియకూడదు. అంటే డేటాని రిప్లికేట్ చేస్తున్నట్టు కూడా మనకి తెలియకూడదు. అటువంటి ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసుకుంటారు. తర్వాత ఫెయిల్యూర్ ట్రాన్స్పరెన్సీ, మైగ్రేషన్ ట్రాన్స్పరెన్సీ, కాన్కరెన్సీ ట్రాన్స్పరెన్సీ, పెర్ఫార్మెన్స్ ట్రాన్స్పరెన్సీ, స్కేలింగ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీస్ ఉంటాయి. సో మొత్తం టోటల్గా ఆ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం డిజైన్ చేసుకునేటప్పుడు అది ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇక రెండవది వచ్చేటప్పటికి రిలయబిలిటీ అంటే ఫాల్ట్ టాలరెన్స్ మనకి జరుగుతున్నప్పుడు ఈ ఫాల్ట్ టాలరెన్స్ అనేది జరిగినప్పటికీ కూడా మనకి ఒక సిస్టమ్ నుంచి కాకపోతే ఇంకొక సమ్ అదర్ సిస్టమ్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకుంటూ ఉండాలి. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ విచ్ మేనేజెస్ మల్టిపుల్ రీసోర్సెస్ must be designed properly to increase the system's reliability by taking full advantage of the fault tolerance. అంటే ఈ ఫాల్ట్ టాలరెన్స్ అనేది మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఒక క్యారెక్టరిస్టిక్ అమ్మా. దాని నుంచి కూడా మనకి అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ దగ్గర మనకి ఒక రీసోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అనుకోండి, ఆ రీసోర్స్ ఎగ్జిస్ట్ అయిన సిస్టమ్ మనకి ఫెయిల్యూర్ అయితే ఏదైనా ఒక పర్టికులర్ యూజర్ ఎట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ రీసోర్స్ని షేర్ చేసుకోవాల్సి వస్తే ఆ సిస్టమ్ మనకి క్రాష్ అయినప్పటికీ కూడా సేమ్ టైప్ ఆఫ్ రీసోర్స్ని ఇంకొక సమ్ అదర్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేయాల్సి వస్తుంది. దాన్ని మనం అంటే రిలయబిలిటీ అంటాం. ఇక మూడవది వచ్చేటప్పటికి ఫ్లెక్సిబిలిటీ అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ని మనం డిజైన్ చేసేటప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టము షుడ్ బి ఈజ్ ఆఫ్ మోడిఫికేషన్స్. అంటే ఎందుకనంటే ఒకసారి మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని మనం తయారు చేసుకున్న తర్వాత ఇంక అక్కడితో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అని లేదు. మనకి ఎప్పటికప్పుడు మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టంలో మనం చేంజెస్ చేస్తూ ఉండాలి, లేదంటే న్యూ కాన్సెప్ట్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అలాంటి ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్స్ని చేంజెస్ చేస్తూ ఉండాలి అంటే మనం డిజైన్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ని ఎప్పటికప్పుడు మనం మోడిఫికేషన్స్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చేయాలి. అంటే ఈజ్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఉండాలి. రెండవది ఈజ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్, రెండు ఉండాలమ్మా. ఈజ్ ఆఫ్ మోడిఫికేషన్ ఉండాలి, ఈజ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్. ఈజ్ ఆఫ్ మోడిఫికేషన్స్ అంటే ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జిస్ట్ అయిన ఫీచర్స్ని మనం మోడిఫై చేసుకుంటూ ఉండాలి. మనం ఈ ఆపరేషన్స్ని లేదంటే న్యూ ఫీచర్స్ని ఏవైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ న్యూ ఫీచర్స్ని యాడ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉండేటట్టు మనం డిజైన్ చేసుకుంటూ ఉండాలి. ఈజ్ ఆఫ్ మోడిఫికేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. రెండవది ఈజ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ అనేది ఒకటి ఈ ఫ్లెక్సిబిలిటీలో మనకి బోసిపడింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి స్కేలబిలిటీ. అంటే స్కేలబిలిటీ అంటే మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క డిజైన్ మనకి ఎంటైర్ సిస్టమ్ యొక్క స్కేల్ని మనం ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండగలగాలి. ఈ డిస్ట్రిబ్యూటెడ్ operating system should be designed to easily cope with the growth of nodes. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మనకి ఆల్రెడీ ఇప్పటి వరకు మనకి ఒక 4 సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి.
సపోజ్ నెక్స్ట్ ఇంకో సమ్మదర్ రేపొద్దున 5th సర్వర్ని మనం యాడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఆ 4 సిస్టమ్స్ మనకి ఉన్నప్పుడు మనకి ఎంటైర్ సిస్టమ్ మొత్తం ఎంత అయితే మనకి పెర్ఫార్మెన్స్ ఎలా అయితే పెర్ఫార్మెన్స్ ఉందో ఒక న్యూ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా అలాగే ఉండాలి. డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ షుడ్ బి డిజైన్డ్ ఈజీలీ కోప్ విత్ ద గ్రోత్ ఆఫ్ ద నోడ్స్. అంటే నోడ్స్ని మనకు పెరుగుతున్న కొద్దీ దీని యొక్క స్కోప్ని కూడా మనం పెంచుకుంటూ వెళ్తూ ఉండగలిగి అండ్ యూజర్స్ ఇన్ ద సిస్టమ్. That is, such growth should not cause serious disruption of the service or significant of loss of performance. అంటే మనకి 4 సిస్టమ్స్ ఉన్నప్పుడు మనకి పెర్ఫార్మెన్స్ అనేది ఎంత బాగా జరిగిందో ఒక న్యూ సర్వర్ని యాడ్ చేసినప్పుడు కూడా మళ్ళీ పెర్ఫార్మెన్స్ అనేది అలాగే ఉండాలి. అది ఇలా ఉండాలి అంటే మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మనకి ఇంటర్నల్గా యూజ్ చేసే ఏదర్ ఎంటిటీస్ కానీ లేదంటే మనం వాటిల్లో ఉపయోగించే ఆల్గరిథమ్స్ కానీ ఎప్పుడు కూడా సెంట్రలైజ్డ్గా ఉండకూడదు. అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం డిజైన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టంలో మనం ఉపయోగించే కాంపోనెంట్స్ అంటే మనం డిజైన్ చేసే కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎంటిటీస్ కూడా మనకి సెంట్రలైజ్డ్గా ఉండకూడదు. మీన్స్ వీ నీడ్ టు అవాయిడ్ ద సెంట్రలైజ్డ్ ఎంటిటీస్ అండ్ వీ నీడ్ టు అవాయిడ్ ద సెంట్రలైజ్డ్ ఆల్గరిథమ్స్. అంటే సెంట్రలైజ్డ్ ఆల్గరిథమ్స్ ఉండకూడదు, సెంట్రలైజ్డ్ ఎంటిటీస్ ఉండకూడదు. ఎందుకంటే ఆల్గరిథమ్స్ అనేది ఉండకూడదు ఎందుకు అని చెప్తామంటే మనకి సేమ్ టైప్ ఆఫ్ ఆల్గరిథమ్స్ని ఓన్లీ ఒక సిస్టమ్ నుంచే కాకుండా ఇంకో సమ్ సిస్టమ్స్ని కూడా యాక్సెస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి హెటరోజినిటీ అంటే అర్థం ఏంటంటే మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని మనం డిజైన్ చేసేటప్పుడు డిఫరెంట్ సర్వర్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని కలిగి ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ని యూజ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ మెమరీస్ ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ అవి ప్రొవైడ్ చేసే రీసోర్సెస్కి సంబంధించిన సర్వర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. అయితే ఇటువంటివి ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ కూడా మనం ప్రాపర్గా వర్క్ అయ్యేటట్టు చేసుకుంటూ ఉండాలి. ఎటువంటి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రీసోర్సెస్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిలోంచి కూడా రీసోర్సెస్ అనేవి అందరి యూజర్స్కి కామన్గా షేర్ అయ్యేటట్టు చేస్తూ ఉండాలి. అది డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం డిజైన్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మొత్తం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న అన్ని సర్వర్స్ సేమ్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషను, సేమ్ టైప్ ఆఫ్ ప్రాసెసర్స్, సేమ్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నంతసేపు మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. మనకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే డిస్ట్రిబ్యూటెడ్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ని లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ డివైజెస్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించినప్పుడు మాత్రమే మనకి ప్రాబ్లం వస్తుంది. ఇటువంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉండేటట్టుగా మనం ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ద సెక్యూరిటీ. ఎందుకంటే సాధారణంగా నెట్వర్క్ అంటేనే మనం సాధారణంగా మెయిన్గా కన్సిడర్ చేయాల్సిన పాయింట్ సెక్యూరిటీ. అదే ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అంటే ఎలా ప్రొవైడ్ చేస్తాము అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ దగ్గర మళ్ళీ మనకి డిఫరెంట్ యూజర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆ యూజర్స్ వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్ని ఏదర్ లోకల్ సిస్టంలో మనకి పెర్ఫామ్ చేసుకోవచ్చు, లేదు ద సేమ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం ఇంకొక సమ్ సిస్టమ్ మీద కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి రావచ్చు. అలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటే ఈ సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్కి ఆ ఇన్స్ట్రక్షన్స్ని అంటే మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ని అలాగే ఆ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏ డేటా మీద అయితే వర్క్ అవ్వాలో ఆ డేటాని అన్నింటినీ కలిపి మనం ఏం చేస్తాం ఒక మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేసి ఆ మెసేజ్ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. అయితే ఈ సెండర్ దగ్గర నుంచి వెళ్ళిన మెసేజ్ మనకి రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ రిసీవర్ సిస్టము it has to check whether the authenticated user is sending the message. ఓన్లీ ఆ యూజర్ మాత్రమే మనకి పంపించాడా లేదంటే అనాథరైజ్డ్ యూజర్స్ ఎవరైనా మెసేజెస్ని ట్రాన్స్ఫర్ చేశారా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనకి ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనకి ఈ మెసేజెస్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు రిసీవర్ సిస్టము మెసేజ్ని రిసీవ్ చేసుకున్నప్పుడు
ఆ మెసేజ్ ఓన్లీ ఒక పర్టికులర్ ఆథెంటికేటెడ్ యూజర్ నుంచి వచ్చిందా లేదా, లేదంటే ఆథెంటికేటెడ్ సిస్టమ్ నుంచి మాత్రమే వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఇట్ షుడ్ బి పాసిబుల్ ఫర్ ద సెండర్ ఆఫ్ ఎ మెసేజ్ టు నో దట్ ద మెసేజ్ వాజ్ రిసీవ్డ్ బై ద ఇంటెండెడ్. అలాగే మనం ఏదైనా ఒక మెసేజ్ని పాస్ చేసినప్పుడు ఏ సిస్టమ్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో సేమ్ సిస్టమే రిసీవ్ చేసుకుందా, లేదంటే సమ్ అదర్ సిస్టమ్ ఏదైనా రిసీవ్ చేసుకుందా అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అంటే సపోజ్ నేను 1 సిస్టమ్ నుంచి 3 సిస్టమ్కి నేను ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నాను అనుకోండి. సో 1 సిస్టమ్ దగ్గర నుంచి ఆ మెసేజ్ ఓన్లీ 3 సిస్టమ్కే వెళ్ళిందా, లేదంటే ఎంటైర్ డిస్ట్రిబ్యూటర్లో ఉన్న 2, 4 సమ్ అదర్ సిస్టమ్స్కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అది కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే ఓన్లీ సెండర్ అనేవాడు మనం ఏ సిస్టమ్కి అయితే సెండ్ చేస్తున్నామో సేమ్ సిస్టమే రిసీవ్ చేసుకుందా లేదా అనేది సెండర్ వైపు చెక్ చేసుకోవాలి. అలాగే రిసీవర్ సైడు మనకి ఏ సెండర్ నుంచి అయితే మనకి డేటాని రిసీవ్ చేసుకోవాలో సేమ్ ఆ సెండర్ నుంచే మనకి మెసేజ్ అనేది రిసీవ్ అయ్యిందా, లేదంటే ఇంకా సమ్మదర్ ఎక్కడి నుంచి అయినా వచ్చిందా. అంటే సమ్మదర్ నుంచి వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ఆథెంటికేటెడ్ కాబట్టి దాన్ని మనం ప్రాసెస్ చేయకూడదు. కాబట్టి ఓన్లీ ఆథెంటికేటెడ్ రిసీవర్ నుంచే మనకి వచ్చిందా, లేదంటే ఓన్లీ అలాగే సెండింగ్ చేసేటప్పుడు కూడా ఓన్లీ మనం ఏ సిస్టమ్కి అయితే సెండ్ చేసామో సేమ్ అదే సిస్టమ్ ఇంటెండెడ్ రిసీవరే రిసీవ్ చేసుకుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే రిసీవర్ సిస్టమ్ దగ్గర మనకి ఒక పర్టికులర్ ప్రాసెస్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు అది ఓన్లీ ఆథెంటికేటెడ్ సెండర్ నుంచే వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి పాసిబుల్ ఫర్ బోత్ సెండర్ అండ్ రిసీవర్ ఆఫ్ ఎ మెసేజ్ టు బి జనరేటెడ్ దట్ ద contents of message were not changed while it was in the transfer. అంటే ఓన్లీ ఆథెంటికేటెడ్ సెండరు ఆథెంటికేటెడ్ రిసీవరు ఈ రెండు మాత్రమే కాకుండా బోత్ సెండర్ అండ్ రిసీవర్ ఇద్దరు రెండు వైపులా మనకి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సెండర్ నుంచి మనం ఏదైతే మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసామో ఆ మెసేజ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ రిసీవర్కి వెళ్ళిందా లేదా, లేదంటే ఒకవేళ మధ్యలో ఏవైనా మోడిఫికేషన్స్ అవి జరిగాయా లేదా అనేది కూడా మనకి చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకోవడం కూడా చెక్ చేసుకోవాలి, మన డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమే చెక్ చేసుకోవాలి. అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం డిజైన్ చేసేటప్పుడు వెదర్ ఆథెంటికేటెడ్ సెండర్ మనకి ఇంటెండెడ్ రిసీవర్కి మాత్రమే పంపిస్తున్నారు. అంటే ఒక సెండరు మొత్తం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న అన్ని సిస్టమ్స్కి కాకుండా ఓన్లీ కొన్ని సిస్టమ్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకోండి. అలాంటప్పుడు వాడు ఏ రిసీవర్స్ సిస్టమ్స్కి అయితే పంపించాలో వాటికి ఆ సిస్టమ్స్కి మాత్రమే పంపించాలి, ఇంకా అదర్ సిస్టమ్స్కి పంపించడానికి వీల్లేదు. అలాగా సెండర్ అనేవాడు ఓన్లీ ఒక పర్టికులర్ రిసీవర్కి సెండ్ చేసినప్పుడు ఓన్లీ ఇంటెండెడ్ రిసీవర్కే వెళ్ళిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే రిసీవర్ సైడు ఓన్లీ మనకి ఆథెంటికేటెడ్ సెండర్ దగ్గర నుంచి మాత్రమే రిక్వెస్ట్ వచ్చిందా, లేదంటే సమ్ అదర్ లొకేషన్ నుంచి వచ్చిందా అనేది కూడా చెక్ చేసుకోవాలి రిసీవర్ వైపు. అలాగే బోత్ సెండర్ అండ్ రిసీవర్ వైపు రెండు వైపులో కూడా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సెండర్ వైపు నుంచి మనం సెండ్ చేసిన మెసేజ్ రిసీవర్ సైడ్కి యాజ్ ఈస్గా వచ్చిందా, లేదంటే మధ్యలో ట్రాఫిక్లో ఏవైనా చేంజెస్ జరిగాయా లేదా అనేది కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమే చెక్ చేసుకోవాలి. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ని మనం డిజైన్ చేసేటప్పుడు మనం ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి, రిలయబిలిటీ ఒకటి, ఫ్లెక్సిబిలిటీ ఒకటి, స్కేలబిలిటీ ఒకటి, హెట్రోజెనిటీ ఒకటి, సెక్యూరిటీ ఒకటి, వీటన్నింటినీ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్. ఇవి టోటల్గా ఇష్యూస్ ఇన్ డిజైనింగ్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడతో ఇవాళ సెషన్ కంప్లీట్. ఈ సెషన్లో ఇవాళ టోటల్గా మనం నేర్చుకున్నది డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అలాగే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని డిజైన్ చేయడానికి అవసరమైన కంప్యూటర్ ఆర్కిటెక్చర్ని మనం రెండు రకాలుగా చెప్పుకున్నాం. టైట్లీ కపుల్డ్ సిస్టమ్స్, లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్ అని చెప్పి ఒకటి, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్ మోడల్స్ అని చెప్పేసి ఒక 5 మోడల్స్ చెప్పుకున్నాం. మినీ కంప్యూటర్ మోడలు, వర్క్ స్టేషన్ మోడలు, వర్క్ స్టేషన్ సర్వర్ మోడలు, ప్రాసెసర్ పూల్ మోడలు, హైబ్రిడ్ మోడల్స్ అని చెప్పుకున్నాం. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ చెప్పుకున్నాం. రీసోర్స్ షేరింగ్, ఓపెన్నెస్, కాన్కరెన్సీ, స్కేలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్, ట్రాన్స్పరెన్సీ అని. ఇక లాస్ట్ ఫైనల్ వన్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేసుకునేటప్పుడు వచ్చే ఇష్యూస్ చెప్పుకున్నాం. ట్రాన్స్పరెన్సీ, రిలయబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, స్కేలబిలిటీ, హెటరోజెనిటీ అండ్ సెక్యూరిటీ. దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్.